అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భార్యాభర్తల అనుబంధం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? యుగంధర్ వాళ్ళు ఆగర్భ శ్రీమంతులు. బోలెడంత పొలాలు, ఆస్తిపాస్తులు, డబ్బుకి, ఇల్లు వాకిళ్ళకి, తోటలకి, దేనికి లోటులేని కుటుంబం. సుగుణ ఆయన మెచ్చిన ఇల్లాలు, ఆయన అడుగుజాడల్లో నడిచే ఇల్లాలు, ఆయనకి ప్రేమను పంచే ఇల్లాలు. వీళ్ళిద్దరి ఆదర్శ దాంపత్యానికి గుర్తుగా వీళ్ళకి ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు ముద్దులు మూట కడుతూ పుట్టాడని మురారి అని పేరు పెట్టుకున్నారు. బాబుకి ఇప్పుడు 7 సంవత్సరాల వయస్సు. యుగంధర్ కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్నాడు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసనలు చూడండి, లేదంటే గనక చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవటం యుగంధర్కి నచ్చదు. మనం పుట్టినందుకు మన పేరు కంటూ ఏదో ఒక సార్థకత కలిగి ఉండాలి అనుకునే మనిషి ఆయన. భార్యకి చాలా విలువ గౌరవాలు ఇస్తాడు. భార్యని ప్రాణానికి ప్రాణంలా ప్రేమిస్తాడు. అన్యోన్యమైనటువంటి దాంపత్యం. బాబు 2వ తరగతి ఓ గ్రేడ్ స్కూల్లో చాలా పెద్ద స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్నాడు. యుగంధరు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు చాలా ఇంటెలిజెంట్, చాలా తెలివైనవాడు. ఆ రోజుల్లోనే ఆయన ఇంజనీరింగ్లో పీజీ చేశాడు. ఇక భార్య కూడా డిగ్రీ వరకు చదువుకుంది. ప్రతి విషయంలో కూడా చాలామంది మగాళ్ళు పెళ్ళానికి చెప్పేదేంటి, ఆడపెత్తనం తమ్మల దొరతనం అని. అసలు పెళ్ళాన్ని ఎందుకు యాడ్ చేయాలి, పెళ్ళాన్ని ఎందుకు ఇంక్లూడ్ చేయాలి, మనకు తెలియని ఆడవాళ్ళకి తెలుస్తాయా ఏంటి? ఆడదంటే వంటింటి కుందేలు, ఆడదంటే మొగుడికి పడక సుఖాన్ని ఇచ్చేది, ఆడదంటే పిల్లల్ని కనేది, ఆడదంటే అత్తామామలకు సేవ చేసేది, ఆడదంటే పూజా పునస్కారాలు చేసుకునేదే అనుకునే జనరేషన్లో ఉన్న ఆయన మాత్రం భార్య తనలో సగమని, ప్రతి దాంట్లో కూడా భర్తతో పాటు భార్యకి అన్నీ తెలియాలని, ఆవిడ తెలుసుకోవాలని, ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి, కుదిరితే బాబుని వెంట పెట్టుకుని, కుదరకపోతే బాబుని ఒక కేర్ టేకర్ని అపాయింట్ చేసి కేర్ టేకర్ దగ్గర అట్టిపెట్టి ఆవిడని తీసుకొని వెళ్ళి, మనం ఈ సైట్ డెవలప్మెంట్కి తీసుకున్నాం, ఈ సైటు ఇన్ని చదరపు గజాలు ఉంది, దీనిలో మనం శంకుస్థాపన ఇలా చేస్తున్నాం, పునాదులు ఇలా లేపుతున్నాం, ప్లాన్లు ఇలా వేయించాం, దీంట్లో మనం ఇన్ని ఫ్లాట్లు కట్టిస్తున్నాం, ఈ సైటు మనకింత పడింది, ఆ సైటు వాళ్ళకి మనం ఇన్ని ఫ్లాట్లు ఇస్తున్నాం, మనకి ఇన్ని ఫ్లాట్లు వచ్చాయి, పెట్టుబడి మనం ఎంత పెడుతున్నాం, బ్యాంక్ ఎంత లోన్ ఇస్తోంది, దాంట్లో నుంచి మనం ఒక్కో ఫ్లాట్ ఇంత సేల్ చేస్తున్నాం, సేల్ చేయడానికి మనం ఇలా మార్కెటింగ్ చేసుకుంటున్నాం, అలా ప్రతి విషయం ఆవిడకి ఆయన చెప్తాడు. ఎందుకంటే భార్య కన్నా భర్త ముందో, భర్త కన్నా భార్య ముందో తలరాతలు ఎవరికీ తెలియవో. ఆ రోజున ఎవడు నేనున్నానని డబ్బు కోసం అర్రులు చాచి గద్దల్లా తన్నుకుపోయే వాళ్లే తప్ప మేమున్నామని ఎవరు నిస్సహాయతతో ఉన్న ఒక ఆడదానికి సాయం చేయడానికి రారు. అదే ఒకవేళ ఆయన పరిస్థితే అటో ఇటో అయినా ఆయన మీద పడి దోచుకు తినేవాళ్లే తప్ప మంచి చెప్పేవాళ్ళు ఉండరు. ఏమో భార్య బ్రెయిన్కి కూడా ఏదైనా కొత్త ఆలోచన రావచ్చేమో. ఎవరిని ఎప్పుడూ తక్కువ అంచనా వేసి తీసేయకూడదు. ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి ఏలిన గడ్డ మనదే అనే దాంతో ఆడవాళ్ళకి చాలా విలువిస్తాడు ఆయన. ఇప్పుడు ఆయన కొత్తగా ఒక కన్స్ట్రక్షన్ మొదలుపెట్టాడు. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆయన రోజు వెళితే ఆవిడని వారానికి ఒకసారి ఆయన తీసుకెళ్ళటం ఆయనకు అలవాటు. అలాగే వెళ్ళాడు భార్యని తీసుకొని. బాబు ఇంటి దగ్గర ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి ట్యూషన్ టీచర్ వచ్చి నేను చదివిస్తాను, మీరు వెళ్ళండి మేడం అంటే, జాగ్రత్త అని పిల్లాడిని దగ్గరికి తీసుకొని ముద్దాడి తల్లిదండ్రులు వచ్చేటప్పుడు బొమ్మలు తెస్తాం అని చెప్పి సైట్ దగ్గరికి వెళ్ళారు. సార్ లిఫ్ట్ రెడీ అయింది, మీరు అమ్మగారు లిఫ్ట్లో వెళ్ళిపోండి, నేను మెట్ల మీదగా వస్తానన్నాడు సూపర్వైజరు. రియల్లే అని చెప్పి లిఫ్ట్ ఎక్కారు ఇద్దరు. అప్పటికి 100 సార్లు చెక్ చేసి చాలామంది ఎక్కి దిగిన లిఫ్టే అదే, అన్ని విధాల పర్ఫెక్ట్గా కూడా ఉంది. కానీ వీళ్ళు ఎక్కే టైంకి
కాలమే ముగిసిపోయిందో, భగవంతుడే సీతకన్ను వేశాడో, ఇక ముగింపు క్షణాలే వచ్చాయో, ఆ ఆదర్శ దంపతుల్ని ఒక్కసారి ఆ భగవంతుడు తీసుకెళ్ళిపోవాలనుకున్నాడో, ఉన్నట్టుండి లిఫ్ట్లో రిపేర్ వచ్చి లిఫ్ట్ సడన్గా 20వ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్కి సడన్గా పడి వైర్లు కూడా కట్ అయిపోయినాయి. లిఫ్ట్లో మనుషులు లిఫ్ట్లోనే ప్రాణాలు వదిలేశారు. ఆ తర్వాత లిఫ్ట్ని ఓపెన్ చేసి వీళ్ళ శవాల్ని బయటికి తీసి పోస్ట్ మార్టానికి పంపించి తీసుకెళ్ళి శవాల్ని గుమ్మం ముందు పడుకోబెట్టారు. చిన్న పిల్లాడు అమ్మా నాన్న బొమ్మలు తీసుకొని వస్తానన్నారని ఆశతో ఎదురు చూస్తున్న ప్రాణం వాడిదే. అమ్మ మీద పడే నాన్న మీద పడే ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. చుట్టాలు బంధువులు అందరూ వచ్చారు, అటు సుగుణ తరపున ఇటు యుగంధర్ తరపున కూడా. అయితే కోట్ల రూపాయల ఆస్తుల మీద పడింది వాళ్ళ కన్ను. దాంతో పిల్లాన్ని మేం తీసుకెళ్తాం అనేసరికి అక్కడికి లాయర్ గారు వచ్చాడు. యుగంధర్ గారికి ఎందుకు అనిపించిందో తెలియదు, సుగుణమ్మ గారికి ఎందుకు అనిపించిందో తెలియదు. వాళ్ళ యావదాస్తి మొత్తం బాబు మురారి పేరు మీద వ్రాసి ఉందే. ఒకవేళ వారిద్దరికీ ఏదైనా అయిన క్షణం దాని మీద కొద్ది మొత్తం మాత్రమే బాబు చదువుకి, అలాగే బాబుని చూసే వాళ్ళకే కేర్ టేకర్లుగా కొంత ఐవేజ్ మాత్రమే ఇవ్వబడుద్ది. మిగతా యావదాస్తి మొత్తం బాబు పీజీ కంప్లీట్ చేసి బాబు ఆ తర్వాత ఒక ఉద్యోగంలో చేరి 1 సంవత్సరం ఉద్యోగం అయిన తర్వాత బాబుకి వివాహం అయ్యి భార్య వచ్చిన తర్వాత ఆ మరుక్షణమే మొత్తం ఆస్తికి బాబు హక్కుదారవుతాడు. అమ్మగారు బంగారం తక్కువే ఉంది, రాబోయే కోడల కోసం గోల్డ్ బిస్కెట్లు సిల్వర్ బిస్కెట్లు కొని ఉంచారు బ్రిక్స్గా. ఇక అయ్యగారు మొత్తం పొలాలు కానీ స్థలాలు కానీ మిగతావన్నీ కూడాను కోర్టు హయాంలో ఉండేలాగా వారికి ఏమైనా అయితే ఆ తర్వాత బాబుకు చెందేలాగా రాశారు. ప్రస్తుతానికి కన్స్ట్రక్షన్ చేస్తున్న ఆయన పోయారు కాబట్టి ఆ కన్స్ట్రక్షన్కి ఎవరెవరు ఎంతెంత పే చేశారో పెట్టుబడిగా ఆ డబ్బులన్నీ కూడాను ఒకవేళ ఆయనకి ఏమైనా జరిగిన పక్షంలో ఎవరి వాళ్ళకి ఇమ్మనమని ఆ కన్స్ట్రక్షన్ ఆపేయమని కోర్టు ముందే తీర్పిచ్చేసింది అని చెప్పాడు లాయరు. డబ్బులున్నాయంటే ఎవడైనా తీసుకుపోతాడు, కానీ ఉన్న ఆస్తి మొత్తం కొడుకు పేరు మీద బిడాయించుకొని పైగా వాడిని చదివించాలని చెప్పి ఐవేజులు వస్తాయంటే మహా సంవత్సరానికి ఒక 50 లక్షలు వస్తాయేమో. ఆ 50 లక్షల ముష్టి కోసం వీడినేం తీసుకుపోతాం? కోట్ల రూపాయల ఆస్తులు వదిలేసుకొని మాకెందుకు తద్దనం దరిద్రమని పిల్లాన్ని ఎవరి పాలిటి వాళ్ళు వదిలేసుకొని వెళితే ఈలోపు సుగుణ అన్న భాస్కర్ రావు సుగుణ వదిన రాజ్యం వాళ్ళకి 2 కూతుళ్ళు. ఆ ఒక అమ్మాయికి 5 ఏళ్ళు, ఒక అమ్మాయికి 4 ఏళ్ళు. మొగుడు పెళ్ళాం పక్కకెళ్ళి నీదా ప్రైవేట్ ఉద్యోగం, మనకా సొంత కొంప కూడా లేదు. మహా అయితే గనక వాడిని ఎంత చదివించినా సంవత్సరానికి 4-5 లక్షలు అవుతాయా? రేపొద్దున మన పిల్లల భవిష్యత్తులు ఉన్నాయి. వాడి తిండి ఖర్చులు అవి ఇవి అన్నా ఎలా లేదన్నా సంవత్సరానికి 50 లక్షల రూపాయలంటే మాటలా? ఆ 50 వాడికి అవునా ఏంటి? ఆ 5 లక్షలతో వాడికి అయిపోయినా 45 మనకి మిగులితే వాళ్ళంటే బలిసినోళ్ళు కాబట్టి అవి చీప్ అనుకొని వెళ్ళిపోయారు యుగంధర్ తరపోళ్ళు. మనకు అవే ఎక్కువ కదవయ్యా, కాబట్టి మనం తీసుకెళ్దాం పిల్లాన్ని అని చెప్పు అనేసరికి అయ్యో నా చెల్లెలతోనే రుణం తీరిపోద్దా, చంటోడైనటువంటి వాడిని అనాథగా ఎలా వదిలేస్తామో, ఆ రోజు మా బావగారు మా చెల్లెల్ని చూసి ఇష్టపడి మరీ వివాహం చేసుకున్నారు. నా చెల్లెల ఆత్మ శాంతించదు అన్నయ్య, నా కొడుకుని ఇలా వదిలేసావా అని నన్ను ప్రశ్నిస్తున్నట్టే ఉంటుందనే కళ్ళబొల్లి మాటలు చెప్పి లాయర్ గారిని ప్రతి సంవత్సరం ఆ డబ్బులు ఏదో మాకే ఇవ్వండి, పిల్లాడే తిండి బట్ట చదువు గురించి ఇక నుంచి మాదే బాధ్యత, మేమే చూసుకుంటాము అంటే మీ సొంత పైకంతో అక్కర్లేదులేండి, ఆ ఇచ్చే ఆదాయంలోంచి చదివించండి చాలే అని చెప్పాడు లాయరు. ఆ తర్వాత అలాగే అనే పిల్లాడిని ఆ ఊరు నుంచి వాళ్ళ ఊరికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయిన తర్వాత స్కూల్లో పడేశారు. స్కూల్లో లాయర్ గారే వచ్చి కనుక్కుంటాడు కాబట్టి మంచి స్కూల్లోనే వెయ్యాలి. బుక్స్ అనే యూనిఫామ్ అనే పిల్లాడిని స్కూల్లో జాయిన్ చేస్తే మొత్తం కలిపి ఒక 2 లక్షలు అయ్యిందే. ఒక 3 లక్షలు వాడి తిండి కోసం కానీ బట్టల కోసం కానీ ట్యూషన్ల కోసం కానీ ఇక స్పోర్ట్స్ అని అవని ఇవని వేటికి పక్కన పెట్టిన 45 లక్షలు మిగిలిందే. దాంతో మన పిల్లల్ని కూడా మంచి మంచి స్కూళ్ళల్లో వెయ్యి అలాగే
మనకి ఎంత మిగులుతున్నప్పుడు మనం ఊరికినే పోనిస్తామా ఏంటి? సంవత్సరానికి 40 లక్షల రూపాయలు మిగులుతుంటే 5 మన పిల్లలిద్దరి కిందకి తీసే ఆ 40 దాయవయ్యా, దాస్తే 2 ఏళ్లలో ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం, ఆ తర్వాత పిల్లలకు బంగారం చేపిద్దాం, ఆ తర్వాత మన ఇద్దరు రిటైర్మెంట్ లైఫ్కి దాచుకుందాం, స్థలాలు పోగు చేసుకుందాం. ఈడుంది ఇప్పుడు 2వ క్లాసులోనే కదా, ఈడు పీజీ దాకా అవ్వాలంటే ఇంకా టైం ఉంది కదా అని చెప్పింది రాజ్యం. సరేనన్నాడు భాస్కర్రావు. సంవత్సరానికి 50 లక్షల చెక్కు ఇచ్చే లాయర్ గారు బాగున్నావా నాన్న అని మురారిని పలకరిస్తే తల ఊపేవాడు. వాళ్ళేమీ పిల్లాన్ని అమ్మా నాన్నల్లాగా చూసేవాళ్ళు కాదు, పిల్లాన్ని దగ్గరికి తీసేవాళ్ళు కాదు, ముద్ద పెట్టేవాళ్ళు. పిల్లాన్ని వెళ్ళి నీ గదిలోకి వెళ్ళి చదువుకోపో నువ్వు అని చెప్పేవాళ్ళు. చిన్నప్పటి నుంచే తమ కూతుళ్ళు మరదళ్ళు కాబట్టి ఎక్కడ చనువుగా ఉంటాడోననే వాళ్ళిద్దరినూ నీ చెల్లెళ్ళమ్మ ఒకే ఇంట్లో పెరుగుతున్నంత మాత్రాన మరదళ్లతో చనువుగా ఉండకూడదు అని రాఖీలు కట్టించేయటం. అమ్మా బాబు లేని దిక్కులేని అనాథముండా కొడుకు, వీడికి ఎవడిస్తాడు? రేపొద్దున పెద్ద అయితే డబ్బులు కాసపడి మాత్రం మనకంటూ బలగం ఉన్న వాళ్ళకి ఇచ్చుకోవాలి ఆడపిల్లల్నే అని చెప్పి వాళ్ళు మాట్లాడటం. ఆ తర్వాత వంట చేసి పెట్టానమ్మా, చెల్లి వాళ్ళని తీసుకొని మేము సినిమాకి వెళ్తున్నాం అనే పిల్లాన్ని ఎక్కడికి తీసుకెళ్లేవాళ్ళు కాదు. మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం, నువ్వు తినేసే, మేము అలా షాపింగ్కి వెళ్తున్నాం, రెస్టారెంట్కి వెళ్తున్నాం, గుడికి వెళ్తున్నాం, పక్కింటి ఆవిడకి అప్పచెప్పి పనమ్మాయికి అప్పచెప్పి పక్కింటి ఆంటీ దగ్గర తాళాలు ఇచ్చేసి నువ్వు స్కూల్కి వెళ్ళి వచ్చేసేయి, పనమ్మాయి వంట చేసి పెట్టుద్ది తినేసేయి అని ట్రిప్పులకి వెళ్ళి వాళ్ళ వరకు వాళ్ళు మాత్రం పిల్లాడి డబ్బులు బాగా కూడేసుకుంటూ చక్కగా ఆ డబ్బులతో స్థలాలే కొన్నారా, పొలాలే కొన్నారా, ఇల్లు వాకిళ్ళే కొన్నారా, భాస్కర్రావు కారే కొన్నాడా, డబ్బులు ఏదో లంచం పెట్టి పోస్టింగులే పెంచుకున్నాడా, రాజ్యానికి మెడతెరగకుండా నగలే వచ్చినాయా, పట్టు చీరలే వచ్చినాయా, కూతుళ్ళకి నగలే చేయించేసుకుందా, దానికి తోడు రాజ్యం పుట్టింటోళ్ళనే బాగు చేసుకుందా, ఇక తన చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళే జరిపించుకుందా, ఇక డబ్బులకి డబ్బులే మూటలు కట్టేసుకున్నారా, రిటైర్మెంట్లకు ప్లాన్లే చేసుకున్నారా. ఇలా కాలచక్ర ప్రవాహంలో పిల్లాడు పెరిగి పెద్ద అవటం మొదలుపెట్టే 10th క్లాస్కి పిల్లాడు వచ్చేపాటికే పిల్లాడిని అసలు ఒక మనిషిలా కూడా చూసేవాళ్ళు కాదు రాజ్యం కూతుళ్ళు కూడా. పేరుకి మాట వరుసకే అన్నయ్య అంటం తప్ప బావా అంటం కూడా లేదో. తన హద్దుల్లో తనుండి ఒక గదికే పరిమితం అయిపోయాడు ఆ అబ్బాయి జైలు జీవిలాగా. ప్రేమ కోసం తప్పించిపోయేవాడు. తమ కూతుళ్ళను ఒళ్ళో కూర్చోబెట్టుకోవటం, కారులో ఎక్కించుకోవటం, బండి మీద ఎక్కించుకోవటం, నోట్లో తినిపించటం, పుట్టినరోజు ఫంక్షన్లు చేయటం, ఓణీల ఫంక్షన్లు చేయటం, పెద్ద మనిషి ఫంక్షన్లు చేయటం. తమ కూతుళ్ళ విషయం దగ్గరకు వచ్చేపాటికి మాత్రం వాళ్ళకి ఎదురెదురు అన్నీ సేవలు చేసుకోవటం, వాళ్ళే పేరెంట్ టీచర్ల మీట్కి వెళ్ళటం, స్పోర్ట్స్ మీట్కి వెళ్ళటం, వాళ్ళ కూతుళ్ళ గురించి గొప్పగా చెప్పుకోవటం. ఇవన్నీ విని ఒకరోజు చుట్టాలావిడ వచ్చింది. చుట్టాలావిడ వచ్చి వీడేటు 10th క్లాస్కి వచ్చేసాడు కదా, రేపొద్దున ఆ ఇంటరు, ఆ తర్వాత ఇంజనీరింగు, పీజీ అయిపోతే ఆస్తి మొత్తం వీడిదే అవుద్ది కాబట్టి నీ కూతుళ్ళల్లో ఒకదాన్ని సనువుగా ఉండమని అమ్మా బాబులు లేరు, ఆడబిడ్డలు పోరు, తోడుకోడళ్ళు పోరు, ఏది ఉండదు కాబట్టి చక్కగా దాన్ని వీడికి మరగే కోట్ల రూపాయల ఆస్తికి నీ పెద్ద కూతురు వారసురాలైతే నీ చిన్న కూతురుని అమెరికా సంబంధమో ఇచ్చి నువ్వు నీ మొగుడు బాగుపడొచ్చు అంటే నీకు తెలియందేముంది వదిన, వీడు అనాథముండా కొడుకు, అమ్మ లేదు అబ్బా లేడు, ఏదో తెచ్చి ముద్దేసి పెంచుతున్నామంటే 4 రూపాయలు వాడు అమ్మా బాబు వస్తున్నాయి కాబట్టి చూస్తున్నాము. రేపొద్దున మా పిల్లకి ఏ కష్టం వచ్చినా నిష్ఠూరం వచ్చినా వీడే అనాథ ఎదవైతే ఎవడికి చెప్పుకుంటుంది? మీరున్నారు కదే, ఇక ప్రతిదానికి మేమే వెళ్ళి అన్నీ పంచుకొని అన్నీ చూసి అన్నీ చెయ్యాలంటే మా వల్ల ఎక్కడవుద్దే, మాకు ఇష్టం లేదమ్మా ఇలాంటి వాడికి ఇవ్వటం అనేపాటికి వాడేమైనా కులం గోత్రం లేనోడేమే, మీ కులం మీ గోత్రమే కదా, అమ్మా బాబులు ఎవడో తెలియని అనాథ పోయి పటాల్లోకి ఎక్కారుగా, వాళ్ళకి ఏం తక్కువనే, ఏం తక్కువో ఏం ఎక్కువో, మేము మాత్రం మా పిల్లల్ని ఇవ్వం అనేసింది రాజ్యం. ఆ మాటలన్నీ వింటూనే ఉన్నాడు మురారే. బాధ అనిపించింది, దిగులు అనిపించింది. చిన్నప్పుడు అమ్మ ఉండగా పెట్టిన గోరు ముద్దలు, నాన్నగారు ఉండగా ఆడుకున్న క్షణాలు కళ్ళల్లో అలా మెదిలేవి. వాళ్ళ ఫోటోలు పక్కలో వేసుకొని తన్నొదిలి ఎందుకు వెళ్ళిపోయారనే వాళ్ళ మీద కోపం, దేవుడి మీద కోపం వెక్కి వెక్కి ఏడ్చేవాడు. ఆ తర్వాత తనకి వీళ్ళు తల్లిదండ్రులు కాలేకపోయారు, మేనమామ మేనత్తల్లాను దగ్గరికి తీసి చూడలేకపోయారని
తెలుసు ప్రేమ కోసం తప్పించిపోయే హృదయం. ఆ తరువాత 10th బాగా చదివి పాస్ అయ్యాడు. ఇంటర్ అయిపోయింది. ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అదే ఇంజనీరింగ్ కాలేజీలోకి తను ఎవరిని కావాలి అనుకున్నది లేదు తన జీవితంలోకి. కానీ దేవుడు ఊహించని కొన్ని తమ జీవితాల్లో చేస్తూ ఉంటాడు మనుషుల బ్రతుకుల్లో. అలా తన జీవితంలోకి ఊహించకుండా కల్పన ప్రవేశించింది. అలా ప్రవేశించిన కల్పనతో ముందుగా ఒక మంచి పరిచయం, ఆ తర్వాత ఒక మంచి స్నేహం. ఆ స్నేహం కాస్త ఆ తర్వాత కల్పనే ప్రపోజ్ చేసింది మురాడికే. ప్రపోజ్ చేసి ఐ లవ్ యూ అని చెప్పింది. నువ్వు లేనిది బ్రతకలేనని చెప్పిందే. నీతోనే జీవితం అందే. నేను నిన్ను పెళ్లి చేసుకుంటానందే. ఆమె దగ్గర తనేమీ దాచింది లేదు. స్నేహితులుగా ఉన్నప్పుడే తల్లి తండ్రి పోయారని, ఆస్తంతా ఇలా కోర్టు హయాంలో ఉందనే వివరాలన్నీ చెప్పాడు. మురాడిని చూస్తే అసలంత డబ్బున్న వ్యక్తిలా అనిపించడు ఆ కాలేజీలో ఎవరికే. పిచ్చి పిచ్చి ప్యాంట్లు, పిచ్చి పిచ్చి షర్ట్లు వేసుకుంటాడు. తిక్కలు ఉంటాడు. కాకపోతే పడి చదువుతాడు. టాపర్లకే టాపర్లా ఉంటుంది మురారి నాలెడ్జ్. అయితే మురారి ప్రేమించిన కల్పన అస్సలు చదవదు. పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు. రికమెండేషన్ల మీద తీసుకొచ్చిన సీటు ఆ కాలేజీలో కల్పనదే. అయితే ఏంటంట, అమ్మా నాన్నలు లేకపోతే ఎక్కడికి వెళ్తారు? మా అమ్మా నాన్నలు మీ అమ్మా నాన్నలు కాదా? మా ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కాదా అనే మురారికి, నువ్వు నేను పెళ్లి చేసుకుంటే మనకి పిల్లలు పుడతారు, మనం ఒక ఫ్యామిలీ అవుతాం, అమ్మా నాన్న నీకు అమ్మా నాన్నలు అవుతారు, నాకు అక్కుంది, బావున్నాడు, పిల్లలున్నారు, అన్నయ్య ఉన్నాడు, వదినుంది, పిల్లలున్నారు, చెల్లెలుంది, చెల్లెలకి రేపు పెళ్ళవుద్ది, పిల్లలు పుడతారు, ఏం తక్కువ నీకు, బోల్డ్ అంతమంది బలగం ఉంది మీకు, మా వాళ్ళందరూ నీ వాళ్ళు కాదా పిచ్చోడా అని చెప్పి మురాడికి ఆ మాటలు ఈ మాటలు చెప్పి ప్రేమ ముగ్గులోకి దింపేసింది. దాంతో మురాడి ప్రేమలో పడిపోయాడు. ప్రేమ అని తప్పించిపోయే ఒక చకోర పక్షికి ఆ ప్రేమని నేనందిస్తాను అనే మరొక పక్షి వచ్చి నీతో జోడీ కడతానంటే ఎవరు వద్దంటారో అలాగే తన జీవితంలోకి ఆ అమ్మాయిని ఆహ్వానించాడు. మొట్టమొదటిసారి ఆ అమ్మాయి కోసమనే ఏం బాగున్నాయి ఈ బట్టలు నీకు అందని చెప్పి క్లీన్ షేవ్ చేయించుకోవటం, సెలూన్కి వెళ్ళటం, ఫార్మల్ హెయిర్ కట్ చేయించుకోవటం, ఫేషియల్ చేయించుకోవటం, ఆ తర్వాత బియర్డ్ ట్రిమ్మింగు, మీసాలు ట్రిమ్ చేయించుకోవటం, అందంగా తయారవటం, జిమ్లో జాయిన్ అవ్వటం, దాంతోపాటు టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్లు, బ్రాండెడ్ బెల్ట్లు, షూలు కొనుక్కోవటం, ఆ అమ్మాయిని ఎక్కించుకొని తిప్పటం కోసం అని చెప్పి నాకు బండి కావాలి అని అడిగాడు భాస్కర్ రావుని, రాజ్యాన్ని. మమ్మల్ని అడుగుతావే ఆ లాయర్ గారిని అడుగు అనేసరికి లాయర్ గారిని అడిగితే అలాగే బాబు అనే స్పోర్ట్స్ బైకు ఆయన చాలా ఖరీదైంది అడిగాడు మురారి. అదే కొనిచ్చాడు. కొనిచ్చిన తర్వాత అప్పటి వరకే మురారి పాకెట్ మనీ మహా అయితే 1000-2000 ఉండేది కాస్త 15,000 20,000 నుంచే నెలకి 50,000 దాకా అవుతూ ఉండేదే. ఆ అబ్బాయి పాకెట్ మనీలు పెరుగుతున్నాయని చెప్తే లాయర్ గారు నేనే రాసుకుంటాను లెమ్మనమని వాళ్ళమ్మ నాన్న డబ్బుల్లో నుంచి తను వాడుకోవటానికి అడ్డే ఉంది, ఆయన ఎక్స్పెండిచర్ రాసుకొని మురారిని చూసి ఖర్చు పెట్టు నాన్న అనే ఇచ్చేవాడు. ఆ డబ్బులన్నీ మురారి నళిని కోసమని షాపింగ్ చేయించడం, సినిమాకి వెళదామంటే తీసుకెళ్ళటం, ఎక్కడ కొత్తగా ఫుడ్ లాంచ్ చేశారు అంటే హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్లు అక్కడికి తీసుకెళ్ళటం, ఆమె కోసం చెప్పులు కొనటం, కాస్మెటిక్స్ కొనటం, హ్యాండ్ బ్యాగులు కొనటం, కూలింగ్ గ్లాసులు కొనటం, నెయిల్ పాలిష్లు కొనటం, బ్యూటీ పార్లర్లో తీసుకెళ్ళటం. ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒక అబ్బాయి ఎంతైతే ఖర్చు పెడతాడో అంతకు మించే 10 వంతులు ఖర్చు పెట్టేవాడు మురారి. ఇలా వీళ్ళిద్దరూ ఒకళ్ళని వదిలి ఒకళ్ళు ఉండలేరేమో అన్నంతగా పికప్పులు, డ్రాపింగులు, చివరికి శానిటరీ నాప్కిన్లు కూడా మురాడే కొనిపెట్టేంత దాకా వెళ్ళిపోయి చాలాసార్లు కల్పన మురారికి దగ్గర అవ్వాలని, క్లోజ్ అవ్వాలని, అతన్ని ముద్దు పెట్టుకోవాలని చూస్తే ఏంట్రా ఇదంతా, పెళ్ళయ్యేంత వరకు ఇలాంటి యొద్దు, నిన్ను పెంచిన మీ అమ్మా నాన్నకి తల వంపులు తేలేను, పోయిన మా అమ్మా నాన్నల్ని తక్కువ చేయలేను అని దూరం పెట్టడంతో తప్పేంటి అంటే తప్పే, పెళ్ళి కాకముందు ఇలాంటి చేయకూడదు అని చెప్పేవాడు. నువ్వు నీ సెంటిమెంట్స్ అనుకునేది కల్పన.
ఇలా వీళ్ళిద్దరి ప్రేమ 4 సంవత్సరాల బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈలోగా తమ కూతుళ్ళు ఇద్దరూ కూడా వేరే వాళ్ళని ప్రేమిస్తున్నారని భాస్కర్రావు రాజ్యానికి తెలుసు. ఆ ప్రేమించే అబ్బాయిలు వీళ్ళింటికి తరచుగా వచ్చి వెళ్ళటం, కూతుళ్ళు వాళ్ళతో క్లోజ్గా ఉండటం, వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా వీళ్ళు మంచి సహచర్యాల్లో ఉండటం, ఆ విషయాలేవి మురాడికి తెలియకూడదు అనుకోవటం, పెళ్ళిడికి వచ్చిన మేనల్లుడు ఇంట్లోనే ఉంటే బయట సంబంధాలు వెతుక్కోవటం ఏంటని నలుగురు నాలుకలు కొరుక్కుంటారని, మురారి ఇక్కడ ఉండకుండా ఉంటే బాగుండని వాళ్లే 1కి 10 సార్లు అనుకుంటున్న తరుణంలో మురారి అదే కాలేజీలో పీజీ చేద్దాం అనుకుంటే కల్పన వేరే ఊళ్ళో పీజీ చాలా బాగుందంట, అక్కడ జాయిన్ అవుదాంగా ఇద్దరం వెళ్ళి కాలేజ్లో అని అడిగింది మురారిని. అడిగితే మురారి కూడా ఇంట్లో జరిగే విషయాలేవి కల్పన దగ్గర దాచడో, మంచిదేగా వాళ్ళే నిన్ను వద్దనుకుంటున్నారు, నీకేమీ తెలియకూడదు అనుకుంటున్నారు, నువ్వెవరనే లోకం వాళ్ళని ప్రశ్నించకూడదు అనుకుంటున్నారు, నీ ఉనికి వాళ్ళెవరికి ఎవరితోనూ వాళ్ళు పంచుకోవటం ఇష్టం లేదు, ఎక్కడ నువ్వుంటే వాళ్ళ అమ్మాయిలకి ప్రాబ్లం అవుద్దోనని వాళ్ళ పర్సనల్స్ నీకేవి తెలియకూడదు అనుకుంటున్నప్పుడు మంచిదేగా మనమే వేరే వెళ్ళిపోవటం మురారే అని నేను అమ్మా నాన్నలకి అక్కడ ఎంట్రన్స్ రాసుకున్నాను, సీట్ వచ్చిందని చెబుదాం అనుకుంటున్నాను, కాకపోతే నాన్న నా ఫీజు గురించి చాలా తపన పడుతున్నారు అన్న మాటకే మురారే ఇంతకుముందు బీటెక్ 4 ఇయర్స్ ఫీజు నా ఫీజేనని అబద్ధం చెప్పి కట్టింది నేను కాదా కల్పన నీకు, అలాగే కట్టాను పీజీ ఫీజు కూడా, మళ్ళీ మీ అమ్మ నాన్నల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందంట అన్న తర్వాత నువ్వున్నావుగా నాకేం దిగుల్లే అందే. అన్న తర్వాత ఈ 4 సంవత్సరాల బీటెక్ కల్పన పాస్ అవటానికి కారణమే మురారే. ఒక రకంగా తనే చదువుకొని తనే స్లిప్స్ దగ్గర నుంచి రాసి కల్పనకు అందివ్వటం, ఒక్కొక్కసారి తనే కల్పన ఎగ్జామ్కి మొత్తం బండిల్స్ మీద అన్నీ రాసి హాల్ టికెట్ నెంబరు పేరు కల్పనది వేసుకోమని ఇచ్చి వెళ్ళిపోయేవాడు. అలా మురారి వల్లనే కల్పన ఇంజనీరింగ్ బ్యాక్లాగ్స్ లేకుండా కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ ఇన్ని సంవత్సరాలు కూడా తనది మెరిట్ మీద వచ్చిన సీట్ అయితే అలా చెప్పకుండా ఒక మేనేజ్మెంట్ కోటాలో డొనేషన్ కడితే వచ్చిన ఫీజు ఎంతో అంతనే అబద్ధాలు చెప్పి మురారే కల్పన ఫీజు కూడా ఈ 4 ఏళ్ళు కట్టుకుంటూ వచ్చేసాడు. కల్పన చేతిలో ఉన్న ఫోన్ దగ్గర నుంచి పెట్టుకునే పక్క పెన్ను దగ్గర నుంచి గోరికి వేసుకునే గోళ్ళ రంగు వరకు మొత్తం తనదే స్పాన్సర్షిప్, తన కాబోయే భార్య, తనకు మాత్రం ఎవరున్నారు, అమ్మా నాన్నలు అంతా ఇచ్చిపోయింది తను అనుభవించడానికే కదా, రేపైనా అవన్నీ కల్పన సొంతమే కదా, తన భార్యను తను చదివించుకుంటే తప్పేముందే అన్నట్టు ఏ ప్రేమకే నోచుకొని ఒక జీవి ఇలా ఒకళ్ళు తమ జీవితంలోకి వచ్చారంటే వాళ్ళే బ్రతుకు అనుకున్నప్పుడు ఏం చేయడానికైనా సిద్ధపడిపోయే అబ్బాయిలకి మురారేమీ అతీతం కాదు. తర్వాత నేను ఇలా పీజీ వేరే ఊరికి వెళదాం అనుకుంటున్నానంటే వెళ్ళు వెళ్ళు మంచిది అనేసి ఊరుకున్నారు భాస్కర్రావు రాజ్యం. నవ్వు వచ్చిందే, నిజమేలే తను వాళ్ళకి ఏమవుతాడని అని పెట్టాబేడా సర్దుకొని మనిద్దరం కలిసి 2 BHK ఫ్లాట్ తీసుకుందాంరా, మళ్ళీ వేరే ఎందుకు, ఒకే ఇంట్లో ఉందాంగా అని చెప్పి మురారి కల్పన ఒకే ఇంట్లో దిగారు. దిగిన తర్వాత ముందు కొన్నాళ్ల పాటు కాలేజీకి వెళ్ళటం రావటం, మురారే వంట చేసి పెట్టడం, కల్పనకి తినిపించడం, అక్కడ ఉన్న ప్రదేశాలన్నీ చూడటం, సినిమాలు షికార్లు షాపింగులు, ఇలా పగలు రాత్రి తేడా తెలియకుండా గడిచిపోతే ఒకానొక రోజున కల్పన అలా 2 పీసెస్ నైటీ మీద పై పీస్ తీసేసి మురారి గదిలోకి వచ్చి మురారి పడుకోనుంటే అతని గుండెల మీద పడుకుంది. ఏమైంది, భయంగా ఉందా, అమ్మా నాన్న గుర్తొస్తున్నారా అని అడిగితే కాదు నువ్వే కావాలనిపించి వచ్చాను అనేపాటికి ఏమైందిరా అంటే ముద్దు పెట్టుకుంది, గాఢంగా దగ్గరికి తీసుకుంది. ఆ తర్వాత వద్దు కల్పన ఇలాంటివన్నీ, రేపొద్దున మీ అమ్మా నాన్నలకి తెలిస్తే ఎందుకు తెలుస్తుంది, నేను చెప్తానా నువ్వు చెప్తావా, చాలామంది అబ్బాయిలు అమ్మాయిలతో చాలా క్లోజ్ అయ్యి వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పుకుంటున్నారా, లేదా అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పుకుంటున్నారా, నువ్వు నీ పిచ్చితనం కాకపోతే నీ మీద నాకు నమ్మకం ఉంది మురారి, నువ్వు నన్ను మోసం చేయవు, పెళ్లి చేసుకుంటావని, మనిద్దరం భార్యాభర్తలమేనని, అలాంటప్పుడు ఎందుకు దూరంగా ఉండాలి, నా భర్తగా నీ మీద నాకు అన్ని రైట్స్ లేవా, నువ్వు నాకు కావాలనిపిస్తున్నావు, నాకేదో లోన్లీగా అనిపిస్తోంది, నన్నేదో ఒంటరితనం బాధిస్తోంది, ఇన్సెక్యూర్తో రగిలిపోతున్నాను, నాకు నువ్వు దూరం అయిపోతావేమోననే బాధని అతని
మీద పడి ఏడిస్తే ఏమైంది నీకు అంటే మీ అమ్మా నాన్నల మీద ప్రామిస్ చేసి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు. అవును చెప్పాను అన్న తర్వాత మరి అలాంటప్పుడు ఇంటిమేట్ అయితే తప్పే ఉందని అతనే మీద పడి అతనితో క్లోజ్ అయ్యి ఇంటిమేట్ అయింది. ఆ తర్వాత బర్త్ కంట్రోల్ యూస్ చేయటం స్టార్ట్ చేసిందే. మనం చేసింది చాలా పెద్ద తప్పు. పోయిన మా అమ్మా నాన్నలు కూడా హర్షించే విషయం కాదు ఇదే. మీ అమ్మా నాన్నలకి తెలిసినా తప్పుగా అనుకుంటారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం పద, మన ఇద్దరం మేజర్లే కదా అనేపాటికి నేనేమైనా నీలా అనాథనా అనేసింది కల్పన. మురారికి చివుక్కుమందే ఆ మాట. అబ్బా మొహం అలా పెట్టకరా బాబు, చూడలేను. నేనంది అది కాదు. నాకు అమ్మ నాన్న ఫ్యామిలీ, అన్నయ్య వాళ్ళు, వదిన వాళ్ళు, అక్క బావ చెల్లి తమ్ముడు, ఎంతమంది ఉన్న ఫ్యామిలీ మేము 5గురం. మా అమ్మ నాన్నలు, బోల్డంతమంది పిన్నులు పెద్దమ్మలు మావయ్యలని మా బంధువర్గమే ఒక 2000 మంది ఉంటారు. ఎవరూ లేని దిక్కులేని వాళ్ళలా ఎందుకు చేసుకోవాలి అంటున్నాను అనేసరికి సరేలే నీ ఇష్టం, నువ్వు ఎప్పుడు చేసుకుందామంటే అప్పుడు చేసుకుందామంటే సరేలే కానీ పద బెడ్రూమ్లోకి, నాకు నువ్వు కావాలనిపిస్తున్నావు అని చెప్పి అలా 2 సంవత్సరాల పాటు మురారే వండి పెట్టడం, జ్వరం వస్తే పక్కనే ఉండి చూసుకోవటం, ఆమెకి తల దువ్వటం, ఆమెని రెడీ చేయటం, ఇక ఆమెకి స్నానం చేయించటం దగ్గర నుంచే ఆమె కోసం ఎగ్జామ్స్కి తను ప్రిపేర్ అవటం, ఆమె ప్రాజెక్టులు తను చేయటం, ఆమె కోసం అని చెప్పి ప్రతి ఒక్కటి ఆమెకి ఇష్టమైనవే వండటం. అలా ఆ 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత మురారికి ఒక పెద్ద ఎంఎన్సి కంపెనీలో చదివింది పెద్ద కాలేజ్ కాబట్టి జాబ్ వచ్చింది. కల్పనకి కూడా జాబ్ వచ్చింది. ఇంకా పెళ్లి చేసుకుందాం అని మురారి గొడవ పెట్టడం మొదలుపెట్టాడు. అయితే చేసుకుందాం, నేను వెళ్ళి మా అమ్మ నాన్నలకి చెప్తాను, నువ్వు కూడా ఎవరికైనా చెప్పుకోవాలంటే చెప్పుకో అంది కల్పన. ఎంతైనా చిన్నప్పటి నుంచి తల్లి తండ్రి లేని తన్నే చంపేయలేదుగా, తన ఐవేజులో తిన్నా సరే పెంచి పెద్ద చేశారుగా అనే దాంతో మేనత్త మేనమామల దగ్గరకు వచ్చి ఇలా తనొక అమ్మాయిని ఇష్టపడ్డానని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్తే ఇది ఇంకా బాగుంది, మేము నీకోసం సంబంధాలు వెతుకుతుంటే నువ్వు ఇవేం వెధవ పనులరా అంటే ఇందులో తప్పేముంది మామయ్య, నాకెవడు కరెక్టో నేను చూసుకోవటం తప్ప, సరిసరిలే దాని కులం దాని అమ్మ బాబులకి ఏముంది ఏంటి అని అడిగితే తన కులం ఇది అని చెప్తే మన కులం కాదు కదరా అన్న తర్వాత కులాలదేముందిలే అంటే మరి దానికి ఏమిస్తారు, వాళ్ళకేమీ లేదో. ఓహో కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ దాన్ని లవ్ చేసావన్నమాట. వీళ్ళంటి అనాథల్ని అలాంటివి కాక ఇంకే లవ్ చేస్తాయిలే కానీ మన డీల్ ఏందో మాట్లాడు. చూడబ్బాయి, మీ అమ్మ నాన్న పోయిన తర్వాత నిన్ను ఎవరూ వద్దంటే మేము తీసుకొచ్చాం. ఎన్నాళ్ళు మా నెత్తి మీద నిన్ను భారంగా బరువుగా పెట్టుకొని మా కూతుళ్లతో సమానంగా సొంత కన్న కొడుకులాగా పెంచాము, పోషించాము, పెద్ద చేశాము. ఇవాళ రెక్కలు వచ్చాయి కదా అని నువ్వు వెళ్ళిపోతానంటే కుదరదు. మాకు సెటిల్మెంట్ చేసి ఆ తర్వాత నీ విషయం గురించి నువ్వు ఆలోచించుకోవాలి. సెటిల్మెంటా అన్నాడు. సెటిల్మెంటే, మళ్ళీ సెటిల్మెంటా అంటావేంటి? మరి ఎన్నాళ్ళు నిన్ను పెంచినందుకు, పెంచి పెద్ద చేసినందుకు మా కూతుళ్ళ సంగతి ఏంటి? మరి మా అమ్మాయి వాళ్ళిద్దరికీ కూడా అల్లుళ్ళు అమెరికాలు వెళ్ళి కూడా వచ్చేసారు. ఆల్రెడీ ఎంఎస్లు కంప్లీట్ అయ్యే అమ్మాయిలను కూడా తీసుకొని వెళతామంటున్నారు. కాబట్టి నువ్వు చెరో ₹1,00,00,000 ఇస్తే ఒక 25,00,000 నగలు, అలాగే ఒక 25,00,000 వాళ్ళు ఎంఎస్ చేయటానికే ఒక 25,00,000 రూపాయలు వాళ్ళకి పెళ్లి ఖర్చులకి పెట్టి 1,50,00,000 ఇచ్చి పెళ్లి చేసేస్తాము. చేసేసి మిగతా 50,00,000 పెట్టి ఇక కాస్త అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళకి పై ఖర్చులు పురుళ్ళు పుణ్యాలు ఉంటాయిగా, అవి చూసుకోవాలి. మేము కూడా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అమెరికాకి. మేమేమి నీకు బరువుగా బాధ్యతగా మేమేమి ఇక్కడ ఉండాలనుకోవట్లేదు. నువ్వు అదేదో పెళ్లి చేసుకుంటేనే ఆ ముద్రష్ట ఆస్తి నీకు వచ్చేలాగా నీ బాబు రాసి సచ్చాడు కాబట్టి మామయ్య అంటే నిజమే కదరా, ఉన్నమాట అంటే ఉలికెక్కువే అంది రాజ్యం. అయితే అది కాస్త నువ్వు దేన్నో దాని మెళ్ళో తాలి కట్టి నీకు నచ్చిన దాన్ని ఒక 2 కోట్ల రూపాయలకి చెక్కు రాసి మా మొహాన పడేసి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకో. మరి అదే నీ సొంత చెల్లెళ్ళ అయితే వదిలేసి ఊరుకుంటావా? నీకు వీళ్ళ పెళ్లి విషయంలో ఏ బాధ్యత లేదంటావా? మరి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారని తెలిసి నీ చెల్లెళ్ళు లాంటి వాళ్ళని తెలిసి
కూడా నీకంత కోరికలు పొంగిపోయేగా, ఆడదాని పొందు కావలసి వచ్చేగా, దాంతో కాలేజారావో, దాంతో ఎంత దూరం వెళ్ళావో నీ మొహం చూస్తేనే తెలియట్లా, పనికిమాలిన ఎదవేషాలన్నీ వేసొచ్చావని. మరి అలాంటిదే దాన్ని చేసుకొని తగలడతావో, ఇంకా దేన్ని చేసుకుంటావో మాకెందుకు కానీ, మాకు మాత్రం మా డబ్బులు మాకిచ్చి సెటిల్మెంట్ చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు నాయన అనేసింది రాజ్యం. అనేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి మురారికి. అమ్మ లేదు, నాన్న లేడు. నిజం చెప్పాలంటే తన 7వ సంవత్సరంలో వీళ్ళ దగ్గరకు వచ్చాడు. తన 7 ఏళ్ల వయసు నుంచి ఇప్పటి వరకు తన పీజీ కంప్లీట్ అయ్యేంత వరకు వీళ్ళు సంవత్సరానికి 5 లక్షల రూపాయలు తనకని పక్కన పెట్టే 45 లక్షల చొప్పున వీళ్ళు తిన్నది ఎంత? వీళ్ళు తను వచ్చినప్పుడు ఎలా ఉండేవాళ్ళు? 2 గదుల చీకటి కొట్టు లాంటి ఒక అద్దెంట్లో చివరికి 20 క్యాండిల్ బల్బు పెట్టుకొని ఒక కరెంటు బిల్లు కూడా కట్టుకోలేని స్థితిలో ఉండే వీళ్ళు ఇవాళ 4 అంతస్తుల బిల్డింగు, దానికి తోడు ఒక స్థలాలే కొన్నారా, పొలాలే కొన్నారా, ఇల్లే కట్టించారా, దానికి తోడు సూపర్ మార్కెట్లే పెట్టారా, దాంతోపాటు మామయ్య సైడ్ బిజినెస్లే చేయటం, అత్త వడ్డీలకే తిప్పటం, అత్తకు నగలు, మరదళ్ళకి నగలు, కార్లు, బళ్ళు, అత్త చెల్లెళ్ళకి వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవటాలు, ఒకవైపున మామయ్య స్టేటస్ పెరిగిపోవటం, జాబ్ పెరిగిపోవటం, 20 పోర్షన్లు ఇల్లు కట్టించి అద్దెలకే ఇచ్చారు, 10 పోర్షన్లు ఇల్లు కట్టించి అద్దెకే ఇచ్చారు, అపార్ట్మెంట్లే కొన్నారు. అంతా బాగుపడ్డా చాలదు, ఇంకా తన మీద నుంచే రూపాయి గుంజాల్సిందే. పోనీలే, ఖరీదైన ముష్టోళ్ళకి ఆ మాత్రం ఖరీదైన బిచ్చమే వెయ్యాలేమోలే అనుకున్నాడు. అనుకున్న తర్వాత మీరు రారా నాతో మాట్లాడటానికి? మేమెందుకు వస్తాం, మాకేం సంబంధం, ఇది ఇంకా బాగుందే. వస్తే వాళ్ళు మీరేమన్నా వీడిని కన్నా అమ్మా అబ్బా అని అడిగితే మేమేం చెబుతామో, బాగుందే, ఇక నువ్వేళ్ళు మాట్లాడుకో అన్న తర్వాత తను ప్రేమించిన అమ్మాయి విషయంలో తనెందుకు వెనకాడాలని మురారే బయలుదేరి కల్పన వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తాను కల్పనని ప్రేమిస్తున్నానని, ఆరాధిస్తున్నానని, ఆమెంటే తనకి ప్రాణమని, ఆమె లేనిదే తను బ్రతకలేనని, తనకి ఆస్తిపాస్తులు స్థితిగతులు బాగానే ఉన్నాయని, అవన్నీ లాయర్ గారి హ్యాండ్ ఓవర్లో ఉన్నాయని, తల్లి తండ్రి ఇలా చనిపోయారని, మేనమామ వాళ్ళ దగ్గర పెరిగానని, ఇక కల్పనని వివాహం చేసుకుంటే మీ ఇంటికి నేను కొడుకునవుతానని, మీరే నాకు తల్లిదండ్రులయ్యే ఆ తర్వాత మంచి చెడు చెబుతురుగానని, ఇలా కోట్ల కొద్దీ ఆస్తిపాస్తులు పడున్నాయని మొత్తం చెప్పుకొచ్చాడు, ఏమీ దాయకుండా. అంతా విన్న కల్పన వాళ్ళ నాన్న కాలు మీద కాలేసి, నీ కులమేంట్రా, నీ అమ్మా బాబులు పోయిన తర్వాత చుట్టాలందరూ వద్దన్నారంటే నీ అమ్మ నీ బాబుతో లేచిపోయి వచ్చిందా? నీ అమ్మా బాబులది ప్రేమించి పెళ్లి చేసుకున్న వివాహమా, కులాంతరమా, మతాంతరమా? నీ కులం వేరు, మా కులం వేరు. నీ అమ్మా బాబులు పోయిన తర్వాత నీ సొంత మేనమామే నిన్ను తీసుకెళ్ళి వాడికి నీకన్నా వయసులో 2 కూతుళ్ళున్నా వాడే నిన్నిన్నాళ్ళు ఇంట్లో పెట్టుకొని ఇవ్వనన్నాడంటే నువ్వు ఎలాంటి క్యారెక్టర్లెస్ ఎదవ్వో, నీలో ఎంత కలుషితమైన రక్తం ప్రవహిస్తుందో, వాడెందుకు నీకు ఇవ్వటానికి ఇష్టపడలేదో, అలాంటిది మా కూతుర్ని నీకెలా ఇమ్మనమంటావు అనేపాటికి ఏం మాట్లాడుతున్నారండి అన్నాడు మురారే. అవునరా, నీకేదో 4 రూపాయలు ఉన్నాయి కదా అని అనాథ వెధవ్వి, రేపొద్దున కష్టం వచ్చినా బాధ వచ్చినా మా అమ్మాయి ఎవరితో చెప్పుకుంటుందే? నలుగురు బలగం ఉన్న ఇంట్లో ఇచ్చుకోవాలనుకుంటాం మేము ఆడపిల్లనే. నా పెద్ద కూతురికి అలాగే పెళ్లి చేశాను, నా కొడుక్కి అలాగే పెళ్లి చేశాను, రేపు నా చిన్న కూతురికి చిన్న కొడుకు అలాగే పెళ్లి చేస్తాను, కల్పనకి కూడా అలాగే పెళ్లి చేస్తాను అనేసరికి మురారి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయిన తర్వాత అదేంటి నాన్న అలా మాట్లాడతావంటే కల్పనని దవడబెట్టి లాగిచ్చి ఒక్కటేసి, ఏమే ప్రేమించటానికి ఎంతకన్నా ఉత్తముడెవడు దొరకలేదా నీకు? వీడికి డబ్బుంటే ఎవడికి గొప్పే, కులం ఉండాలి, బలగం ఉండాలి, అమ్మా బాబులు ఉండాలి, అనాథ ఎదవల్ని ప్రేమించటమే అని ముందు నువ్వు బయటికి నడవరా అని చేయి చేసుకొని షర్టు పట్టుకొని మురాడిని బయటికి గెంటేశారు. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి మురారికి. అనాథ అనాథ అనాథ, అదేమైనా తను చేసుకున్న మహాపాపమా? అదేమైనా తను కావాలని చేసుకున్నాడా? తను అనాథ అయినా తనకి సంస్కారం లేదా? తను అనాథ కాబట్టేగా వాళ్ళ కొడుకవుతానన్నాడు, వాళ్ళని అమ్మా నాన్నల ప్రేమ పంచమన్నాడు. ఎందుకు అదే అర్థం కాలేదు వాళ్ళకే? పెద్దవాళ్ళు అంటారే, ఎన్నో తెలుసు అంటారే, మరి ఇంత చీప్గా ఎలా మాట్లాడి ఎలా బిహేవ్ చేయగలిగారో అని దుఃఖం
కోపం ముంచుకొచ్చింది. కల్పనకి ఫోన్ చేసి, మీ వాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకోరు, మీ నాన్నకి నువ్వు కాకపోయినా ఇంకా 2 కూతుళ్ళు కొడుకులు ఉన్నారు, మీ అమ్మా నాన్నలు చాలా ధైర్యవంతుల్లా ఉన్నారు కల్పన, కానీ నా వరకు నాకు కులం పట్టింపు లేదు, మతం పట్టింపు లేదు, నాకు నువ్వే ప్రాణం, నువ్వే ప్రపంచం. నిజమే, నేను మీ నాన్నగారు అన్నట్టు అనాథని కదా, నాకు అన్నీ నువ్వే, అమ్మవైనా నాన్నవైనా స్నేహితురాలివైనా భార్యవైనా అన్నీ నువ్వే అయ్యి నా జీవితంలో అన్ని సంతోషాలు పంచుకోవాలి. ఇంట్లో నుంచి వచ్చేసాయి, పెళ్లి చేసుకుందాం, నేను రిజిస్టర్ మ్యారేజ్కి ఏర్పాట్లు చేస్తానంటే ఒక రోజంతా ఆలోచించుకొని తెల్లారికి సరే వస్తానని చెప్పింది కల్పన. దాంతో మురారి పిచ్చోళ్లాగా వెళ్ళి ఫ్రెండ్స్ని సాక్షి సంతకాలు కొప్పిస్తే, మురారి మంచితనం తెలిసిన వాళ్ళు, చాచా మేమెందుకు పెట్టాంరా, అలాగే పెడతాం అన్నారు. గుడికి వెళ్ళాడు. గుడికి వెళ్ళి అక్కడ ఉన్న పూజారి గారితో మాట్లాడి డబ్బులిచ్చి పెళ్ళికి కావలసినవన్నీ తీసుకోమని ఆయనకిచ్చాడు. పట్టు చీర కొని బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించి శారీ పెట్టికోట్తో సహా కల్పనకి పంపించాడు. అక్కడ ఆడుకునే చిన్నపిల్లలు ఉంటే తీసుకొని రిసీవ్ చేసుకుందే. నగల బాక్స్ కూడా దాంతోపాటు పెట్టి పంపించాడు. తనే ఇటొచ్చి మంగళసూత్రాలు తీసుకున్నాడు, నల్లపూసలు తీసుకున్నాడు, ప్రధాన పొంగరం తీసుకున్నాడు, పెళ్ళికి ఫోటోలు వీడియోలకి రెడీ చేసుకున్నాడు. రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గర అన్ని ప్రూఫ్లు ఇచ్చి పెళ్ళికి రెడీ చేయించుకొని టైము డేటు అన్నీ ఫిక్స్ చేసుకొని కల్పనకి చెప్తే రేపే మన పెళ్ళే అని చెప్పాడు. వీటన్నిటికీ అవసరమైన డబ్బులు లాయర్ గారి దగ్గరికి వెళ్ళి తీసుకున్నాడు. ఏ ఎక్స్పెండిచర్ కింద రాయమంటావు అని ఆయన అడిగితే, ఆయనతో తనకు ఒక ప్రాజెక్ట్ ఉందని ఆ ప్రాజెక్ట్ కింద రాయమనమని ఇక ఒక 5 లక్షల రూపాయల అమౌంట్ తీసుకొని అవన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రాజెక్ట్ కిందకని రాసుకున్నాడు ఎక్స్పెండిచర్. ఆ తర్వాత ఈ విషయం మామకి మేనత్తకి చెప్పలేదు. నేను రేపే వస్తాను రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి అని చెప్పింది కల్పన. అలా వెళ్ళి స్నేహితులతో కలిసి ఎదురు చూస్తూ నుంచున్నాడు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు ఒక్కొక్కళ్ళుగా స్నేహితులకి విసుగనిపించి అసలు నిజంగా వస్తుందా రాదా అంటే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు, స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. ఇక మరొక వైపున రిజిస్టారు వెళ్ళిపోయే టైం దాకా అలా నిలబడ్డాడు. స్నేహితులందరూ ఇదేదో మోసంలా ఉందిరా, అదేదో సినిమాలో కనుక నయనతార ఎదురు చూస్తూ కూర్చుంటే ఆడి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతాళ్లే, అలా ఉంది ఇదేదో బాపతి వ్యవహారం అనేపాటికి మురారికి భయం అనిపించింది, బాధ అనిపించింది. పరిగెత్తుకుంటూ ఇక కల్పన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేపాటికి మురారి ప్యాంటు షర్టు పట్టుబట్టల్లో ఉన్నాడు. మురారిని చూసిన కల్పన వాళ్ళ నాన్న, ఏరా అమ్మా నాన్నలకి తెలియకుండా కూతుర్ని ఇంట్లో నుంచి లేపుకెళ్ళి నువ్వు పెళ్లి చేసుకుంటూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా? నీలాంటి అనాథ ఎదవకి, కులంగాని ఎదవకి కూతుళ్ళనిచ్చి పెళ్లి చేయటానికి కన్నాననుకుంటున్నావేంట్రా నన్ను అని మురారి మీద చేయి చేసుకొని, మా అమ్మాయి ఫారిన్కి వెళ్ళిపోయింది ఎంఎస్ చేయటానికి, ఎక్కడికి వెళ్ళింది, ఏ కంట్రీకి వెళ్ళింది అన్నది కూడా నీకు చెప్పను, దాని ఫోన్ కూడా వర్క్ చేయదు అని చెప్పి మురారిని కొట్టి బయటికి గెంటేశారు వాళ్ళు. ఆ తర్వాత అలా కూర్చుండిపోయాడు. ఒక 24 గంటలు వాళ్ళ ఇంటి ముందు మళ్ళీ వచ్చి కొట్టారు. పోలీస్ కేసు పెడతామన్నారు. దాంతో అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాడు. కల్పన ఫోన్కే స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని రావటంతో ఇంటికి వచ్చాడు. జోరున గాలి వర్షం బయట. అయితే ఏమైందిరా, మాట్లాడుకొచ్చుకున్నావా పెళ్లి విషయం, సడేనన్నారా వాళ్ళోళ్ళు అని అడిగారు భాస్కర్రావు రాజ్యం. తను ఇలా వెళ్ళిపోయిందంటే దరిద్రం వదిలిపోయిందే, అసలు అలాంటి వాటిని ప్రేమించటమే తప్పు, ఎంత దాని మీద వదిలిచ్చిందే, మేము అడిగినా నువ్వు చెప్పవులే కానీ మేమేమైనా నీ బాధ్యత తీసుకోమన్నావా? ఇన్నాళ్ళ నుంచి నీ బాధ్యత మోసినందుకు ఆస్తి ఎటు నీ పేరు మీదే ఉంది, నువ్వు మాకున్న పళంగా 2 కోట్లు ఎటు ఇవ్వలేవు, కాబట్టి మేమే ఒక సంబంధం చూస్తాం, పెళ్లి చేసుకోరా పనికి మాలిన ఎదవా అంటే కాదు కూడదు ప్రేమలు గేమలు అన్నావు. అలాంటి అందినంత కాడికి వాడేసుకొని తర్వాత అమ్మా బాబులు చూసిన వాళ్ళని చేసుకొని చెక్కేస్తాయి. తను అలాంటిది కాదు, వాళ్ళ నాన్నే బలవంతంగా పంపించేసి ఉంటాడు. సరేనయ్యా మహారాజా, నువ్వైతే పెళ్లి చేసుకోవాలి కదా, మా సంగతి ఏంటి, మమ్మల్ని జావమంటావేంది? నిన్ను పెంచినందుకు నువ్వు మా ఇంట్లో నుంచి వెళ్ళిపోవచ్చు, నిన్నేం మేము ఇక్కడ ఆపం, మాది మాకు సెటిల్ చేసి నీ దారి నువ్వు చూసుకో, కాతే పెళ్లి చేయకుండా నువ్వు పోవటానికి కుదరదు కాబట్టి చేసుకొని తీరాల్సిందేనని మెళ్ళ మీద కూర్చున్నారు. కూర్చునేసరికి మురారికి ఇంకొక ఆప్షన్ లేదు. నెల రోజులు
టైం ఇమ్మని అడిగాడు. పిచ్చోళ్ళలాగా కల్పన కోసం వెతకని ప్లేస్ లేదు. ఫ్రెండ్స్ని కనుక్కుంటే మాకు అస్సలు తెలియదు మురారి. కల్పన మాతో టచ్లో లేదు. ఇన్స్టాగ్రామ్ తీసేసింది, ఫేస్బుక్ తీసేసిందే. తన ఫోన్ నెంబరు మాకు తెలియదు. వాళ్ళ పేరెంట్స్ మేము వెళ్ళినా డీటెయిల్స్ చెప్పట్లేదు సరి కదా. వాళ్ళ నాన్న బూతులు తిడుతున్నాడు. వాళ్ళ అమ్మ ఎలా పడితే అలా మాట్లాడుతుందని అమ్మాయిలు కూడా హెల్ప్ చేద్దామని వెళ్ళిన వాళ్ళు కూడా ఇది విషయం అని చెప్పేపాటికే ఈ ఇంటికి తిరిగి వచ్చాడు. గడ్డాలు పెరిగిపోయినాయి, పిచ్చోళ్ళ తయారయ్యాడు. మూసుకొని ముందు ఆఫీస్కి వెళ్ళమని చెప్పి వాళ్ళు నీ కోసం చూసిన సంబంధం ఫిక్స్ చేస్తున్నాము, నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ అప్పటికే చాలా సంబంధాలు వెతకటం మొదలు పెట్టామని వాటిల్లో ఒకటి ఫైనల్ చేయాలని చెప్పారు మురారికి. అయితే అలా చేసేదేమీ లేదు, వేరే ఆప్షన్ లేదు. చేసుకోకపోతే ఇప్పుడు వీళ్ళు ఊరుకోరు. సరే అనక తప్పలేదు. సంబంధాల దగ్గరకని వెళ్తే కొంతమంది అమ్మాయిల అమ్మా నాన్నలు అబ్బాయికి బలగం ఉండాలి, అబ్బాయికి అమ్మా నాన్నలు ఉండాలి, అబ్బాయికి అయ్యి ఉండాలి ఇయ్యి ఉండాలి అని కొందరు, అనాథలకి మేము పిల్లనివ్వమని కొందరు. దానికి తోడు మురారి బ్రేకప్ గురించి చెప్తుండటంతో అమ్మా బాబులు లేని అనాథ ఎదవే అనుకున్నాం, ఎన్ని కళలు ఉన్న వీడికి మేమేం పిల్లనిస్తామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పెళ్లి విషయంలో డ్రాప్ అయిపోవటం స్టార్ట్ చేస్తే, అసలు నువ్వు ఎందుకు చెబుతున్నావురా నీ ప్రేమాయణాల గురించి, ఎవడడిగాడ్రా నిన్ను అంటే, ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ చేయొచ్చా అత్తయ్య, అలాగా నిజం చెప్పొద్దా, ఏడమరి నువ్వు సత్యహరిశ్చంద్రుడు బయలుదేరావు బాబు అని చెప్పి అనేపాటికి ఇలాగైతే కాదని వాళ్ళే పర్సనల్గా ఒక సంబంధం వెతకడం మొదలు పెడితే దొరికింది. అమ్మాయి పేరు నళిని. పిల్ల చాలా మంచిదే, బీటెక్ చదువుకుంది, క్యారెక్టర్ ఉన్న అమ్మాయి, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పేరు రుక్మిణి, నాన్న పేరు కేశవరావు. బాగా బ్రతికి చెడ్డ మనుషులు. వాళ్ళ అమ్మ నాన్న పెళ్ళికి వెళ్ళొస్తూ యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయారు. అమ్మా నాన్నల్ని హాస్పిటల్లో చేర్చి ఉన్న ఆస్తి మొత్తం పూచిక పొల్ల లేకుండా తెగనమ్మి వాళ్ళకి ట్రీట్మెంట్లు చేయిస్తోంది ఆ అమ్మాయి. వాళ్ళ కోసమే ఉద్యోగం చేస్తోంది. చుట్టాలింట్లో వాళ్ళింట్లో 2 నెలలు, వాళ్ళింట్లో 2 నెలలు తలదాచుకుంటూ వాళ్ళకి పనులు చేసి పెడుతూ వాళ్ళకి తను తిన్నందుకు కూడా నెలకి 5,000 10,000 చేతిలో పెడుతూ ఇలా నళిని కాలం వెళ్ళబుచ్చుకొస్తోంది. మురారి కన్నా నళిని వయసులో కాస్త చిన్నదే, అయినా ఇప్పుడు దిక్కు దివాణం లేనిదే. వాళ్ళ అమ్మా నాన్నకి ట్రీట్మెంట్ చేయించటానికి తన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు లేవు. అలా నళినికి పెళ్లి చేసి పంపించేస్తే ఒక బాధ్యత వదిలిపోద్ది. వాళ్ళ అమ్మా నాన్న బతుకుతారో బతకరో గ్యారంటీ లేదని డాక్టర్లు చెప్తున్నారని అటు నళిని వైపు బంధువులు సంబంధం వెతుకుతూ ఉండగా ఇటు మురారి సంబంధం వెళ్ళిందే. వెళ్ళేసరికి భాస్కర్రావు రాజ్యం వెళ్ళి ఇక మురారిని పెళ్లి చేసుకుంటే అన్ని విధాలా కలిసి వస్తుంది మీ అమ్మాయికేనని ఉన్నది మొత్తం వీళ్ళు చెప్పొచ్చారు. చెప్పొచ్చి బ్రేకప్ విషయం మాత్రం మింగేసి వచ్చారు. అయితే నళినిని వాళ్ళ బంధువులు పెళ్లి చేసుకోమంటే అమ్మా నాన్న ఆ పొజిషన్లో ఉంటే నేను పెళ్లి చేసుకోవటం ఏంటి, నా సుఖం నేను చూసుకొని వెళ్ళిపోవటం ఏంటి, వెళ్ళిపోక ఏం చేస్తావు, వయసులో ఉన్నావు నువ్వు, నీ వయసుకి సమానంగా ఉన్న కొడుకులు కూతుళ్ళు మాకున్నారు, నిన్ను మేము కోడల్ని చేసుకోలేం, కూతురుగా ఆదరించలేం, వయసుకు వచ్చిన నువ్వు ఇంట్లో ఉండి మా కూతుళ్ళ కన్నా పెద్దదానివో చిన్నదానివో నిన్నింట్లో పెట్టుకొని నీకు పెళ్లి చేయకుండా మా కూతుళ్ళే పెళ్లి చేస్తే నలుగురు మమ్మల్ని నవ్వి ఉమ్మిపోతున్నారు. దానికి తోడు వయసులో ఉన్న మా కొడుకులకి మేము నీతో సంబంధం కలుపుకోకుండా బయట సంబంధాలు వెతుక్కుంటున్నామంటే నీ దగ్గర 10 రూపాయలు లేదు, అది నిజం, మా కట్నాలు కావాలి, అది నిజం, దాంతో మేము సంబంధాలు వెతుక్కుంటున్నామని నలుగురు మమ్మల్ని ఆక్షేపిస్తారు. మీ అమ్మా బాబు బతుకుతారో బతకరో గ్యారంటీ లేదు. ఇప్పుడు వాడికనుకో అమ్మా బాబులు లేరంట, అనాథ ఎదవంట, బోళ్ళు లప్పుందంట. వాడు రేపొద్దున ఎటుకూడి మీ అమ్మా నాన్న ట్రీట్మెంట్లకి 4 రూపాయలు ఇచ్చేలాగా తలగడ మంత్రాలేసి వాడి దగ్గర 4 రూపాయలు లాగటం నీ మీద ఆధారపడి ఉంది. నీ అందం సందం అడ్డం పెట్టి లాగు. వాడేమి నిన్ను ఉద్యోగానికి సద్యోగానికి వెళ్ళొద్దనే రకం కాదంట, చెడు అలవాట్లు లేవంట, ఉద్యోగాలు చేస్తున్నాడంట, మంచోడంట, చూడటానికి కూడా బాగున్నాడు, ఇదిగో వాడి ఫోటో అని చెప్పేపాటికి అది కాదంటే ఇలా కొంప పట్టుకొని తిరుగుదాం అనుకుంటున్నావేంటే, నేనేమి మీ ఇంట్లో ఉడికినే తింటలేదుగా పిన్నే, తింటలేదుగా అత్తయ్య అంటే మూసుకుంటావా చాలే కానీ నువ్వు ఇచ్చే రూపాయి కోసం మేము నిన్నింట్లో ఉంచుకుంటున్నాం అనుకుంటున్నావా ఏంటే, ఎక్కడ చెడిపోయి కాలు జారుతావో కడుపులు తెచ్చుకుంటావోనని మాకు ఎదవ టెన్షన్లు అన్నేను. నీ అమ్మా బాబు బాగానే ఎక్కి కూర్చున్నారు మంచాలు.
నీ మంచి చెడు ఎవడు చూస్తాడో, నువ్వెవడో ఒకడితో ప్రేమాయణాలు సలిపి ఏ కాలో జారి ఏ కడుపు తెచ్చుకుంటే పోయేదే మన ఇంటి పేరు పరువు, కులానికి అప్రదిష్ట అనేపాటికి నళినికి కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి. ఇక చేసేదేమీ లేక చేసుకోపోతే వాళ్ళు ఊరుకోమని తెగేసి చెప్పేసరికి పెళ్లి చేసుకోవటానికి సిద్ధపడిందే. ఒకసారి ఆ అబ్బాయితో మాట్లాడాలందే. వాళ్ళోళ్ళు వస్తారంట్లే మాట్లాడటానికి అనేసరికి భాస్కర్రావు రాజ్యం వచ్చి, అమ్మాయి నేను వాడి మేనమామనే, ఈవిడ నా భార్య, నాకిద్దరు కూతుళ్ళున్నారు. మేము మా అమ్మాయిలకి పెళ్ళిళ్ళు అయిపోగానే మా అమ్మాయిలతో పాటే అమెరికా వెళ్ళిపోతున్నాము. మేము మీ జీవితంలో ఎలాంటి విషయాల్లో కలగజేసుకోవటానికి సిద్ధంగా ఉండం. వాళ్ళ అమ్మ నాన్న సుగుణ యుగంధరు ఇలా వాళ్ళకి లిఫ్ట్ ఇట్లా ఫెయిల్ అయ్యి ఇలా యాక్సిడెంటల్గా వాళ్ళు పోవటం జరిగిందే. వాడు అనాథ, అన్నీ నువ్వే అయ్యి వాడిని చూసుకుంటావో, మీరు కింద మీద పడతారో మీ ఇష్టం. వాడి కోట్ల కొద్దీ ఆస్తులైతే మాత్రం మూలుగుతున్నాయి. నీతో పెళ్ళవ్వంగానే వాడు ఆ యావదాస్తికే వారసుడవుతాడు. ఇక నిలబెట్టుకోవటం పోగొట్టుకోవటం నీ తెలివితేటల మీద ఉందే. నీ అమ్మ బాబులకి బాగలేదని విన్నాము. నువ్వు అందుకే పెళ్ళొద్దంటున్నావని, నువ్వేదో ఉద్యోగం వెలగబెడుతున్నావని. నిన్ను ఉద్యోగాలు వద్దనేంత ఇదైనోడేం కాదు వాడు. వాడెవటో పెద్ద నోరెత్తే రకం కూడా కాదు. ఆడికి చెడు అలవాట్లు లేవు. చూడటానికి కూడా చక్కగా ఉంటాడు, అందగాడు వాడి అమ్మ బాబుల్లాగా. ఇక మరొక విషయం ఏంటంటే, మా అమ్మాయిలిద్దరికీ సెటిల్మెంట్ చేయాల్సి ఉంది. వాడు మీ పెళ్ళైతే తప్ప వాడు ఆ సెటిల్మెంట్ చేయలేడు. ఆ విషయంలో నువ్వు అడ్డం రాబాకు. నీ అమ్మ బాబులకి వాడు ట్రీట్మెంట్ ఛాన్స్ అనే రకం కాదు. వాడికి మంచి మనసే ఉంది. నీ తెలివితేటలతో చేపించుకో అని చెప్పిన తర్వాత, నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలండి. కుదరదమ్మా, మీ ఇద్దరు జాతకాలు సెట్ అవ్వలేదు, పెళ్ళికి ముందు మాట్లాడుకోకూడదని చెప్పారు అన్నాక వెళ్ళి మురాడికి సంబంధం ఖాయం చేసుకొచ్చామని చెప్పి ఆ అమ్మాయి ఫోటో అక్కడ పడేశారు. పడేస్తే ఆ అమ్మాయితో నేను ఒకసారి మాట్లాడతానంటే ఆ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది, పెళ్ళయ్యాక కూడా చేసుద్ది. ఆ అమ్మాయి అమ్మ బాబులు ఇలా యాక్సిడెంట్ అయి కోమాలో ఉన్నారు. నువ్వు అనాథ ఎదవ్వేగా, నువ్వు ఇంకొక అనాథే దొరికిందే అనేపాటికి వీళ్ళకే దొరుకుతాయేమో ఇలాంటి సంబంధాలు. పోనీలే, ఒక అనాథ బాధ ఇంకొక అనాథ అయితే అర్థం చేసుకోగలుగుద్దే అనుకున్నాడు మురారి. అనుకున్న తరువాత ఇక ఆ తరువాత పెళ్ళికి సరేనన్న తర్వాత మాట్లాడతానన్నాడు. ఏందిరా నువ్వు మాట్లాడేది, నీకు అమ్మాయికి జాతకాలు కుదరట్లేదంట, పెళ్ళికి ముందు మాట్లాడుకోకూడదని చెప్పారని వాళ్ళు చుట్టాలు చెప్పారని వీళ్ళు అబద్ధం చెప్పి ఏదో తూతూ మంత్రంగా ఎందుకైనా మంచిది రేపు అడ్డం తిరుగుతాడేమోనని ముందు రిజిస్టర్ మ్యారేజ్ చేయించేసి గుడికి తెచ్చి తాళి కట్టించేసి అలా గుమ్మంలోకి దండలతో అడుగు పెట్టారో లేదో అక్కడ గుడి దగ్గరే ఇక నీకు మాకు ఎలాంటి సంబంధం లేదని నళిని చేతికి సూట్ కేసు ఇచ్చేసి వాళ్ళ బంధువులందరూ కష్టమో నిష్ఠూరమో ఇక మీరే పడాలి, మా గడపల్లో కాలు కూడా పెట్టొద్దని వాళ్ళు దులుపుకొని వెళ్ళిపోయారు. మురారి అలా నళినిని తీసుకొని వచ్చాడో లేదో, కుడికాలు లోపలికి పెట్టి వచ్చిందో లేదో, మెళ్ళో ఉన్న దండలు తీసి పక్కన పెట్టి అలా కూర్చుని గుక్కెడు మంచినీళ్ళైనా తాగకముందే భాస్కర్రావు లాయర్ని పిలిపించాడు. లాయర్ గారు అక్కడికి వస్తే, ఇదిగో పెళ్ళి అయిపోయింది, రిజిస్టర్ కూడా చేపించాం, ఇదిగో పెళ్ళికి ఫోటోలు వీడియోలు లాయరు అనేపాటికి మురాడితో, అమ్మ మీ పేరు అంటే నళిని అని చెప్తే ఆయన కొన్ని డాక్యుమెంట్స్ రాసుకొని, ఇదిగో బాబు ఇక నుంచి నీ కోట్ల రూపాయల యావదాస్తి మొత్తం, మీకున్న ఇళ్ళు వాకిళ్ళు పొలాలు స్థలాలు, మీకున్న బిజినెస్లో మీ నాన్న మ్యూచువల్స్లో పెట్టిన ఎల్ఐసిలో ఆయన కన్స్ట్రక్షన్ చేస్తూ ఆపేసినటువంటి అక్కడ ఉన్న మీది ఏదైతే కనుక ప్రాపర్టీ ఉందో అదే మొత్తం, వాటికి సంబంధించిన అన్ని డాక్యుమెంటేషన్స్ ఇవే, వీటికి హక్కుదారివి నువ్వని సంతకాలు పెట్టించుకొని అప్పచెప్పి, మీ అమ్మగారి బంగారం ఏమీ పెద్దగా లేదు బాబు, ఏదో 2 డైమండ్ సెట్లు, ఎమరాల్డ్స్ రూబీస్ సఫైర్స్ లాంటి వాల్యుబుల్ సెట్స్ కొన్ని ఉన్నాయి, అవి లాకర్లో పెట్టాం. మీ అమ్మగారు కాబోయే కోడల కోసమని గోల్డ్ బిస్కెట్సే తీసుకొని జాగ్రత్త చేశారు. అలాగే సిల్వర్ బ్రిక్స్ ఉన్నాయి ఆ లాకర్లో, మీకు నచ్చినవి మీరు కొనుక్కోండి అని చెప్పి ఆయన మీకున్న ల్యాండ్లు ఇప్పటి వరకు లీజుకి గవర్నమెంట్ ఇస్తుంది, ఇక నుంచి నీ ఇష్టం బాబు అని చెప్పి ఆయన అప్పచెప్పి, ఏ సలహా కావాలన్నా నేను నీకు అందుబాటులోనే ఉంటానయ్యా అని చెప్పి ఆయన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చుకొని లాయర్ గారు
నా ఆఫీసు మారింది మురారి అని చెప్పి మరీ వెళ్ళాడు ఆయన. ఆ తర్వాత మొత్తం ఆస్తి మీద వీళ్ళ కన్ను పడింది. అయితే బంగారం నొక్కేద్దామంటే ఇక మురారి ఏమి అలా కూర్చుంటే నళిని మురారి వైపే చూస్తుంటే మరేంట్రా మా సెటిల్మెంట్ విషయం అనేసరికి లాయర్ గారు ఇచ్చిన చెక్ బుక్ ఓపెన్ చేశాడు మురారి. ఓపెన్ చేసి దాని మీద మేనమామ 2 కోట్లే అడిగి ఎంత పెద్ద తప్పు చేశానా అనే 4 ఖర్చుకున్నాడు. ఆ 2 కోట్ల రూపాయలకే అమౌంట్ రాసేసి మేనమామ చేతిలో పెడితే మీరు ఇంక ఇంట్లోంచి వెళ్ళిపోండి అంటే ఎక్కడికి అన్నాడు. మా అమ్మాయిలకి పెళ్లి ముహూర్తాలు పెట్టుకొని కూర్చున్నావు, నువ్వెందుకు పాడు దరిద్రం మాకు ఇంట్లో, నీ పెళ్ళానికి నీకు పెళ్ళయిందిగా, మీ బతుకు మీరు బతుకు మీ సంసారం మీరు చేసుకోండి, మేము ఈ ఇల్లు కూడా అమ్మేసి మాకున్న ఏదో 10 పరక మేము అమ్ముకొని మా పిల్లలతో సహా అమెరికాకు వెళ్ళిపోతున్నామంటే కోట్లు తన మీద కూడేసి తెలివిగా మాట్లాడిన మేనమామ మేనత్తల గురించి ఏం మాట్లాడాలో అర్థం కాక వెళ్ళిపోతాను అనే తన థింగ్స్ మొత్తం సర్దుకొని అసలు ఈ 2 కోట్లు తను ఎందుకు ఇచ్చాడో, తన్నే రోజైనా ప్రేమగా దగ్గరికి తీశారనా, ఏ రోజైనా ఆదరించారనా, ఎందుకంటే ఎంతకాలం తను ఉండటానికి ఇంత జాగా ఇచ్చారనా, దానికైతే తను ఇన్నాళ్ళుగా తన ఐవేజుల్లో నుంచి వీళ్ళు తింటున్నా ఏమీ మాట్లాడింది లేదు కదా. ఏమోలే కొన్ని దరిద్రాలు ఇక్కడతో వదిలిపోవటమే మంచిదే అనుకొని తనవన్నీ సర్దుకొని రోడ్డు మీదకి వచ్చి నుంచుంటే నళిని మురారితో ఏమండి అంటే ఒక్కసారి ఆగు నల్ని ఇప్పుడే వస్తాను అంటే అలాగే అందే. మురారి పరిగెత్తుకుంటూ మేనమామ మేనత్తల దగ్గరికి వెళ్తే ఏమిట్రా మా అమ్మ నాన్న ఫోటోలు మర్చిపోయానని చేత్తో తీసుకొని మీరు నా గురించి అన్ని విషయాలు తనకి చెప్పానన్నారు, బ్రేకప్ గురించి కల్పన గురించి మొత్తం చెప్పారుగా, మొత్తం చెప్పాము, ఇష్టమయ్యే ఒప్పుకుందే, మళ్ళీ చెప్తున్నాము ఇదిగో పోయిన మీ అమ్మ నాన్నల మీద ఒట్టు అన్న తర్వాత ఆ ఫోటోలు తీసుకొని వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చాక అమ్మ నాన్న ఫొటోస్ కోసం వెళ్ళావా అంటే అన్నాడు. అన్న తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి అని మురారి అనుకుంటుంటే నేను ఆల్రెడీ జాబ్ చేసుకుంటున్నాను కదా, పెళ్ళి అన్నారని చెప్పి ఒక ఫ్లాట్ అద్దెకి తీసుకున్నానండి, 2 BHK ఫ్లాటు, మీలాంటి డబ్బున్న వాళ్ళు ఉండేది కాదు, ప్రస్తుతానికి వెళ్ళి ఉందామంటే మాత్రం ఉందామండి అనేసరికి మురారి ఆ అమ్మాయి వైపు అదోలా చూశాడు. చూసిన తర్వాత ఇద్దరు ఆ ఫ్లాట్లో దిగారు. 2 BHK ఫ్లాట్, మినిమల్గా ఉండేటటువంటి ఫర్నిచర్ ఉంది. ఆ అమ్మాయే వంట పని చేస్తుంటే వంట అమ్మాయిని పెట్టుకో, పని మనిషిని పెట్టుకో అంటే పర్లేదు మన ఇద్దరి కోసం ఎందుకు అని ఇంటి పని వంట పని ఆ అమ్మాయే చేసుకొని ఆ అమ్మాయి ఆఫీస్కి మురారి ఆఫీస్కి వెళ్ళొస్తూ తల్లిదండ్రుల ట్రీట్మెంట్కి ఆ అమ్మాయి దగ్గర డబ్బులు సరిపోవట్లేదు, అడిగితే ఏమైనా అనుకుంటాడా అనుకుందే. కానీ ప్రస్తుతానికైతే ఆ అమ్మాయి జీతంలో నుంచే కట్టుకురావటం మొదలు పెడితే మురారి శాలరీ రాగానే ఇంట్లో కావలసినవన్నీ కొనుక్కొచ్చుకుందాం రమ్మనమని తీసుకెళ్ళి కొనిపెట్టి తెచ్చేవాడు. కొన్నాళ్ళు ఓపిక పట్టు, మన దగ్గర డబ్బులున్నాయిగా, మంచి విల్లా చూసుకొని కొనుక్కొని వెళదాం అని చెప్తే సరే అని ఆ అమ్మాయి తలూపి అమ్మా నాన్నల గురించి అడగలేదే అనుకునేదే. ఎందుకు తన ఒంటి మీద చెయ్యలేదో ఆ అమ్మాయికి అర్థం కాలేదో. అప్పుడెప్పుడో పెళ్ళై రాగానే నాకు కొంచెం టైం కావాలి అన్నాడు. ఆ రోజున అడగటం ఒక ఆడది సిగ్గు విడిచి నువ్వు నాకు మొగుడుగా కావాలి మగాడిగా కావాలి అనలేదు కదా. కానీ ఎప్పుడైతే తాళి కట్టాడో ఆ క్షణం నుంచి ఆ అమ్మాయి మాత్రం మురారిని ప్రాణానికి ప్రాణంలా ప్రేమించడం మొదలుపెట్టిందే. మురారి అంటే ఆ అమ్మాయికి ప్రతిదీ ప్రత్యేకమే. అతని వెనకేదో డబ్బుందని కాదు, అతను ఆమెకి భర్త, ఆమెతో జీవితాంతం కలిసి నడిసి కష్ట సుఖాలన్నీ పంచుకునే ఒక వ్యక్తి. అమ్మా నాన్నలు లేరని తెలిసే ఆ అమ్మాయి చాలా బాధపడేదే. మొగుడు అందంగా ఉంటాడు, చదువుకున్నాడు, తెలివైన వాడని చెప్పకుండానే అర్థమైంది. ఆ రోజున వాళ్ళకి 2 కోట్లు మాత్రమే ఇచ్చినప్పుడు తొందరపడి ఏదో ఒక ఇల్లు కొనేద్దామని అనుకోవట్లేదు, మనసుకు నచ్చిన ఇల్లు కొనాలనుకున్నాడు. ఈలోపు ఒక మంచి ప్రాపర్టీలు 10 చూసమని బ్రోకర్కి చెప్తే ఆ బ్రోకర్ చూడగానే తనకి నచ్చితే సరిపోదు కదా, ఇప్పుడు తన భార్యకి నచ్చాలని ఆ అమ్మాయిని వెంట తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత బాగుంది అనే ఇది మన కోసమా అని ఆ అమ్మాయి కళ్ళు మిరుమిట్లు గొలిపితే అవునని నవ్వాడు. గృహప్రవేశం చేసుకొని సింపుల్గా ఇంట్లో పాలు పొంగించుకొని ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ అమ్మాయితో ఒక స్నేహితుడిగా మామూలుగా ఉండేవాడు మురారి. ఆ అమ్మాయికి తన గతం తెలుసు కాబట్టి తను దూరంగా ఉంచింది ఎందుకో
తెలుసన్నట్టే ఉండేవాడు. అంతకు మించి ఆ అమ్మాయితో మాటలు చాలా తక్కువ. ఆ అమ్మాయి కూడా పెద్ద ఎక్స్ట్రోవర్ట్ ఏమీ కాదు. కాబట్టే మురారితో అతిగా వాగే అలవాటు నళినికి లేదు. పొద్దున్నే లేస్తుంది, పూజ చేసుకుంటుంది. ఇక్కడికి వచ్చాక పని వాళ్ళని పెట్టుకున్నారు, పనులు చేయించుద్ది, ఆ తర్వాత వంట చేసుద్ది, కలిసి టిఫిన్ చేసి క్యారియర్ తీసుకొని ఎవరి ఆఫీసులకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఈవినింగ్ రాగానే స్నాక్స్ పెట్టుద్ది, కాసేపు టీవీ చూశాక భోంచేస్తారు, ఇద్దరు పడుకుంటారు. ఇలా రోజులు గడిచిపోతూ పెళ్ళై ఒక 6 నెలల కాలం గడిచిపోయింది. ఆ తరువాత ఒక రోజున బయట పెద్దగా గాలి వర్షం పడుతోంది. నళిని అనుకోకుండా ఇంట్లో కరెంటు పోయి క్యాండిల్ తీసుకొని ఫాస్ట్గా నడిచొస్తూ ముందుకు పడబోతే మురారి ఆమె నడుముని గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు. అతని గుండెల మీద చేతులు వేసి అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్న ఆమెకి ఎంతైనా ఆడదే. పైగా అతను తన భర్త, అందగాడు. ఎందుకు తన భర్తని దూరంగా ఉంచాలనే దాంతో అతన్ని గట్టిగా కౌగిలించుకొని అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది. మురారి నళినిని విడిపించుకొని పడితే దెబ్బ తగులుద్ది, కాలు చెయ్యో ఫ్రాక్చర్ అవుద్ది, చూసుకోవద్దు అనేపాటికి అతని చెయ్యి గట్టిగా పట్టుకొని అతన్ని దగ్గరగా హత్తుకుంది. నేను ఇప్పుడే వీటన్నిటికీ సిద్ధంగా లేను, ప్లీజ్ అంటే. ఎందుకో అడగొచ్చా? పెళ్ళైన దగ్గర నుంచి ఎందుకు నన్ను దూరం పెడుతున్నారు? నేను నచ్చలేదా? నేనంటే ఇష్టం లేదా అని అడిగితే ఏంటి అలా మాట్లాడతావు? అన్నీ తెలుసు కూడా. ఏం తెలుసండి నాకు అనేపాటికి ఆ అమ్మాయికి ఏమీ తెలియదని, మేనమామ వాళ్ళు వాళ్ళ అవసరం కోసం అబద్ధం చెప్పారని, ఇప్పుడు వాళ్ళని వచ్చి నిజాలు చెప్పమన్నా అవి చెప్పే రకాలు కాదని, ఫోన్కి కూడా అందుబాటులో లేరు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, తన జీవితానికి రాజైనా బంటైనా తనే అనే దాంతో, తనే నిజం చెప్పాలనే దాంతో చెప్పుకురావటం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచే అమ్మా నాన్నలు ఉన్నప్పుడు వాళ్ళు పోయాక ఆ తర్వాత మామ మేనత్త తీసుకురావటం, ఆ తర్వాత మరదళ్ళని చెల్లెళ్ళు చేయటం, వాళ్ళెప్పుడు ప్రేమను పంచకపోవటం, ప్రేమ కోసం తప్పించిపోయి తన జీవితంలో కల్పన రావటం, ఆ తర్వాత కల్పనతో 4 ఏళ్ళు ప్రేమ, 2 ఏళ్ళు లివింగ్లో ఉండటం, ఫిజికల్గా క్లోజ్ అవటం, ఆ తర్వాత ఆమె అతని నుంచి దూరం అయిపోవటం, ఆమె తనని మోసం చేసిందని తను అనుకోవట్లేదని వాళ్ళ నాన్నే బెదిరించి భయపెట్టి ఆమెను ఎక్కడికో అబ్రాడ్కి పంపించేసి ఉంటాడని, ఆమె వస్తుందని 1000 కళ్ళతో ఎదురు చూశానని, ఈలోపే వీళ్ళు అవకాశవాదంగా వాళ్ళకి రూపాయి రావటం కోసం పెళ్లి చేసుకోమన్నారని, తన మనసు వేరే వాళ్ళదని, తన మనసులో స్థానం వేరే వాళ్ళకి ఉందని చెప్పేపాటికి ఆ అమ్మాయి అతని నుంచి విడిపడిపోయింది. విడిపడిపోయి అక్కడే కూర్చొని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చింది. చిన్నప్పటి నుంచి తన జీవితంలో అమ్మ నాన్న తప్ప తనకి మరో ప్రపంచం లేదని, అసలు ఈ విషయాలేవి వాళ్ళ మేనమామ వాళ్ళు ఆ అమ్మాయికి చెప్పలేదని, సడన్గా వాళ్ళ అమ్మా నాన్నకి యాక్సిడెంట్ అయిందని, ఉన్నాయి మొత్తం అమ్మి వాళ్ళకి పెట్టానని, ఇప్పటికీ వాళ్ళకి ట్రీట్మెంట్లు చేయించడం కోసమే ఇలా ఉద్యోగం చేస్తున్నానని, వాళ్ళ వీళ్ళ పడిపంచల్లో ఉంటుంటే చుట్టాలకి భారమైన తన్నే మురారికిచ్చి పెళ్లి చేసి వదిలించుకోవాలని వాళ్ళు అనుకున్నారని, వచ్చిన వీళ్ళు కూడా తనతో మాట్లాడాలని ఆ అమ్మాయి అడిగినా జాతకాలు కలవలేదని చెప్పారని ఆ అమ్మాయి మొత్తం చెప్పి, మా అమ్మా నాన్నల కోసమే నేను బ్రతికేదే, తప్పుగా అనుకోకండి, నా జీవితంలో ఏది కావాలన్నా దేవుడు అది నాకు సంపూర్ణంగా ఇవ్వడులేండి. మీకు విషయం చెప్పనా, పీజీ దాకా చదువుకోవాలనుకున్నాను, బీటెక్తో చదువు ఆపేయాల్సి వచ్చింది. అమ్మా నాన్నల మధ్య సంతోషంలో గడపాలనుకున్నాను, ఆ సంతోషం వాళ్ళు కోమాలోకి వెళ్ళిన రోజే దూరమైందే. నా అనేవాళ్ళు తోడుంటారనుకున్నాను, రాబందులు గద్దల కన్నా హీనంగా బంధువులే పొడిచి నా జీవితాన్ని ఇలా చేశారు. మీరేదో వచ్చారు, ఇప్పుడు మీరేదో నాకు ప్రేమనిస్తారు, మా అమ్మ నాన్న ఎటో మంచంలో ఉన్నాడు, ఆ ప్రేమని మీలోనే చూసుకోవాలని నేను అనుకోవటం నా తప్పు కదండి. నాలాంటి దురదృష్టవంతురాళ్ళ బ్రతుకులు ఇంతే ఉంటాయి అన్న తర్వాత బాధేసింది మురారికి. ఏ ప్రేమ కోసం అయితే తను తప్పించిపోయాడో అదే ప్రేమ కోసం ఒక అమ్మాయి మాంగళ్యం అనే పవిత్ర బంధంతో తన జీవితంలోకి వచ్చిన తర్వాత భర్తగా తన న్యాయమే చేస్తున్నాడా, ఆ అమ్మాయిని అర్థం చేసుకుంటున్నాడా, వెళ్ళిపోయిన కల్పనని తలుచుకుంటూ ఉన్న నళిని జీవితాన్నే డిసైడ్ చేయటం కరెక్టేనా అనిపించి, ప్లీజ్ బాధపడకు. లేదండి నేనేం బాధపడలేదు, ఎందుకు బాధపడాలి, మీరు నన్ను కొట్టారా, తిట్టారా, టార్చర్ పెట్టారా, ఏమైనా అన్నారా, పెళ్ళైతే అయిపోయింది కదండి,
మంచో చెడో మీ మనసులో స్థానం నాది కాదో నేనెప్పటికీ అది ఆశించకూడదని చాలా క్లియర్గా చెప్పారండి. నాకు స్నేహితులుగా ఉందాంగా నళిని, ఎందుకు అలా దూరంగా ఉన్నట్టు మాట్లాడతావు? అలాగేనండి, స్నేహితులుగానే ఉండిపోదాం, అంతకన్నా ఇప్పుడు చేయగలిగింది మాత్రం ఏముందే? మీ దగ్గర అయినందుకు నన్ను క్షమించండి, మిమ్మల్ని తాకినందుకు మన్నించండి. మీరు మాట్లాడమంటే మాట్లాడతాను. ఒకవేళ నేను మాట్లాడటం వల్ల మీకు ఏదైనా ఇబ్బంది కలిగిందంటే రేపటి నుంచి అది కూడా మాట్లాడినండి, ప్లీజ్ నువ్వు అలా ఉండొద్దు అన్న తర్వాత ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా ఈ రోజు నుంచి నేను పక్క గదిలో పడుకుంటానండి అని వెళ్ళిపోయింది. మురారికి చాలా బాధ అనిపించింది. ఆ అమ్మాయితో నెక్స్ట్ డే నుంచి స్నేహంగా ఉంటాం, ఆ అమ్మాయితో తనే మాట్లాడాలనుకోవటం, ఆ అమ్మాయిని వైఫ్గా యాక్సెప్ట్ చేయగలుగుతున్నాడు. ఫిజికల్గా తను క్లోజ్ అవ్వలేకపోతున్నాడు. ఏవేవో జ్ఞాపకాలు కల్పనవి తనని చుట్టుముట్టేస్తున్నాయి. నళిని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి వెళుతూ ఉండగా నళినికి తెలియకుండా తను కూడా వెనకాలే వెళ్ళాడు. వెళ్తే వాళ్ళ అమ్మ మీద పడి నళిని వెక్కి వెక్కి ఏడ్చి, ఎప్పుడు నా జీవితంలోకి అతను ప్రవేశించాడో ఆ క్షణం నుంచే ఒక భర్తగా నేను అతన్ని ఆరాధించడం, ప్రేమించటం, తనే ప్రాణం అనుకోవటం మొదలుపెట్టానమ్మా. నాకు అతనే జీవితం అనుకున్నాను. అనాథనైపోయిన నా బ్రతుకులో తను వెలుగులు నింపుతాడనుకున్నాను. కానీ తన మనసు నాది కాదంట, తన మనసులో స్థానం నాది కాదంట. ఎందుకు బ్రతుకుతున్నానమ్మా నేను? మీరెందుకు మీలాగే నన్ను కూడా ఆ రోజు కారులో తీసుకెళ్ళిపోయి ఉంటే యాక్సిడెంట్ అయి నేను ఇంకో మంచాన పడుండేదాన్ని కదా అని వెక్కిళ్ళు పెట్టి ఏడ్చి, ఈ తాళికి అర్థమేంటి, ఈ పెళ్ళికి అర్థమేంటి, భార్యాభర్తల అనుబంధానికి అర్థమేంటమ్మా? ఎన్నాళ్ళు ఈ నరకం, ఎన్నాళ్ళు ఈ చిత్రవద, ఎన్నాళ్ళు ఈ చిత్రకోత? ఆయన నా భర్త కదా, ఆయన నా మెళ్ళో తాళి కట్టాడు కదా అని ఏడుస్తూ ఉండగా విని చెలించిపోయి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి మురారికే. ఈలోపు డాక్టర్స్ అమ్మాయితో మాట్లాడి ఆపరేషన్లకి ఏర్పాట్లు చేయించుకోమ్మా, ఇంకా 3 సర్జరీలు ఉన్నాయంటే చూస్తాను డాక్టర్ అని చెప్పి ఆ అమ్మాయి ల్యాబ్ దగ్గరికి వెళ్ళేలోపు హాస్పిటల్లో డీటెయిల్స్ కనుక్కుంటే వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి ఇంకా 3 సర్జరీలు బ్యాలెన్స్ ఉన్నాయని, వాటికి చాలా డబ్బు ఖర్చు అవుద్దని హాస్పిటల్లో తెలుసుకున్నాడు. అసలు ఎలా చేయిద్దాం అనుకుంటుంది, ఫస్ట్ సర్జరీకి చాలా డబ్బులు కావాలి కదా అని ఇంటికి వచ్చి ఆ అమ్మాయి పడుకోనున్నప్పుడు ఆ అమ్మాయి పర్సనల్ ల్యాప్టాప్ తీసి చెక్ చేస్తే ఆఫీసులో లోన్ అప్లై చేసిందని తెలిసిందే. వెళ్ళి ఆఫీసులో మేనేజర్తో మాట్లాడి మాకేమీ లోన్ వద్దు అని చెప్పి ఆ అమ్మాయితో చెప్పా పెట్టకుండా తనే డబ్బులు తీసుకెళ్ళి హాస్పిటల్లో వాళ్ళు పూర్తిగా కోలుకునేంత వరకు ట్రీట్మెంట్కి ఎంత అవుతాయో ముందు 3 ఆపరేషన్లకి కట్టి 1 సంవత్సరానికి సరిపడా వాళ్ళ బిల్లులు మొత్తం పే చేశాడు. పే చేస్తే ఎందుకు ఇదంతా రుణభారమా, నన్ను రుణం అనుకుంటున్నారా అంటే తప్పుగా అనుకోకు, నాకు అమ్మా నాన్నలు లేరు, వాళ్ళే నా అమ్మా నాన్నలు అనుకొని కట్టాను. ఇది నువ్వు వద్దన్నా నేను ఊరుకోను. నన్ను ఒక మంచి స్నేహితుడు అన్నావుగా, నీ స్నేహితుడుగా నేను అది కూడా చేయకూడదా అనేపాటికే ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. ఆ అమ్మాయి ఎలాగైతే వాళ్ళతో మాట్లాడుతో తను కూడా వెళ్ళే ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న చెయ్యి తన చేతిలోకి తీసుకుని వాళ్ళతో, ఆంటీ అంకుల్, నేను మురారి, నేను నళిని హస్బెండ్ని, మీ అల్లుణ్ణే, మీకు కొడుకునవుతాను, మీరు నాకు అమ్మా నాన్నలు అవ్వాలి, త్వరగా లేవరా, త్వరగా కోలుకోరా అనే వాళ్ళతో మాట్లాడితే మీరు మాట్లాడుతుంటే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు సార్ అందే నర్సు. అంటే వాళ్ళ వైపే చూస్తే కళ్ళల్లో నుంచి వాటర్ వస్తున్నాయి చూసారా, మీరు చెప్పేది వాళ్ళకి అర్థమవుతోంది. రోజు వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళండి సార్, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటారు మా డాక్టర్ అని చెప్పింది. నళినికి తెలియకుండా రోజు వెళ్ళే వాళ్ళమ్మ రుక్మిణి దగ్గర, నాన్న కేశవరావు దగ్గర కూర్చొని మురారి తనకు అమ్మా నాన్నలు లేరని, ఇలా బాధలు పడ్డానని ఎన్నెన్నో వాళ్ళతో బాధలన్నీ చెప్పుకొని వాళ్ళ గుండెల మీద పడి ఏడ్చుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చేవాడు. అయితే ఇద్దరూ మాత్రం మంచి స్నేహితులుగా నళిని వండి పెట్టడం, తను తినటం, మధ్య మధ్యలో బయటికి వెళ్ళి రావటం, నళినిని తీసుకొని ఒకప్పుడు తను ఏ ప్రేమ ఎరుగని రోజున తన జీవితంలోకి కల్పన వచ్చింది. కల్పనని తీసుకొని పార్కులని, ఎగ్జిబిషన్లని, షాపింగ్ అని బయటికి తీసుకెళ్ళటమే తప్ప ఆ తరువాత తన జీవితంలో మళ్ళీ ఎవరితోనూ తను అలా వెళ్ళింది లేదు. నళినిని తీసుకొని వెళ్ళేవాడు స్నేహితుడిగా, ఆమెతో చాలా సరదాగా మాట్లాడేవాడు. అవని ఇవని ఆర్డర్ చేసి తిందామని కూర్చొని తినేవాళ్ళు, కలిసి భోంచేద్దాం, కలిసి టిఫిన్ చేద్దాం అనేవాడు. ఇలా బాగుంది. ఒక రోజున
ఆఫీసు నుంచి వచ్చిన మురారి సోఫాలో అడ్డం పడిపోయాడు. నళిని ఆఫీసు నుంచి వచ్చేసరికి ఏమైంది అనేపాటికి ఒళ్ళు కాలిపోతూ మనిషి నిజం చెప్పాలంటే నీరసించిపోయాడు. మురారి లేపి గదిలో పడుకోబెట్టిందే. ఇక వెంటనే ట్యాబ్లెట్లు తీసుకొచ్చి వేసి పక్కనే ఉండి 3 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి చూసుకొని మురారి కోలుకున్నాక ఏమైంది మురారి అని అడిగితే, అమ్మో అసలు ఆఫీస్ ఏంటి, ఆఫీస్లో వర్క్ ఏంటి, నేను చేయలేకపోతున్నాను రా, నా వల్ల కావట్లేదు నల్ని. నీకో విషయం తెలుసా, నువ్వెలా వర్క్ చేస్తున్నావో కానీ ఎన్నాళ్ళుగా నరకం పెడుతున్నారు. పద్దాకా టార్గెట్లు అంటారు, పద్దాకా ప్రాజెక్టులు అంటారు, ఆ టైంకి వచ్చావంటారు, ఈ టైంకి వెళ్ళాలంటారు. అసలు ఈ టార్చర్ ఏంటి, ఈ హింస ఏంటి? అదేమంటే వాళ్ళ కింద ఉద్యోగానికి వచ్చాం కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మధ్యలో రికమెండేషన్ క్యాండిడేట్లు, మనకు రావాల్సిన ప్రమోషన్లో హైకులు వేరే వాళ్ళకి వెళ్ళిపోవటం, గాసిప్స్ ఏంటి చండాలమంతా. అసలు ఎందుకు వెళ్ళానా జాబ్ కని అసహ్యం వేస్తుంది తెలుసా, వర్క్ చేసి ఒళ్ళు అలిసిపోయి వచ్చిన జ్వరం ఇది అని చెప్పేపాటికి నల్లి వైపు చూసి నీకు అలానే ఉంటుందిరా ఆఫీస్లో అన్నాక నవ్వేసిందే. తప్పదు కదా, అలాగే ఉంటాయి సాఫ్ట్వేర్ ఆఫీసులు అంటే. మరి పైకి కనిపించే మెరుపులు, హంగులు, హంగామాలే అన్నీ కూడా లోపలి వరకు వెళితేనే తెలుస్తాయి వాటిల్లో ఉండేటటువంటి లోటుపాట్లు, లోపాలు. అమ్మా నాన్న కోసం నాకు తప్పదుగా మురారే, నేను వెళ్ళక తప్పదు, చెయ్యక తప్పదు, కాబట్టే నేను అలా వెళ్ళి నెట్టేసుకొస్తున్నాను. అలాంటివన్నీ తుడిచేసుకుంటేనే ఉద్యోగాల్లో నిలబడగలుగుతాం, లేకపోతే నిలబడలేము. ఫేక్ స్మైల్స్, అలాగే అక్కడి దాకా వెళ్ళినప్పుడు మనం వాళ్ళతో పాటు నలుగురితో నారాయణ అనే అక్కడ ఉన్న కాకులతో కావు కావు అనుకుంటూ వెళ్ళిపోవాలంతే. మనకున్న సెన్స్ ఆఫ్ హ్యూమరు, తెలివితేటల్ని వాడుకుంటూ, లేకపోతే గెట్ నవ్వలేమంటే నా వల్ల కాదురా. మన దగ్గర డబ్బులున్నాయి కదా, పైగా డాడీ చనిపోయేటప్పుడు ఒక ప్రాపర్టీ ఉంది, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి దాన్ని అటు ఇటు కాకుండా అమ్మా నాన్న పోయారని అది క్లోజ్ చేసేసింది గవర్నమెంట్. వాళ్ళందరికీ మనం అమౌంట్ వెనక్కి ఇచ్చేసాం, మనం ఎవరికి ఏ అన్యాయాలు చేయలేదు. అదేటు మనకి పనికిరాదు, కానీ ఆ ల్యాండ్ అయితే పనికొస్తుంది. ఇప్పుడు అదే మన సిటీకి నడి మధ్యలో ఉంది, అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే వెరీ గుడ్ ఐడియా అంది నళిని. అన్న తర్వాత నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా, మనం ఆఫీస్ పెట్టుకుందాం, మార్కెటింగ్ చేసుకుందాం, నాకంటూ ఐడియా ఉంది, కొంచెం గ్రౌండ్ వర్క్ చేద్దాం. నేనా అంటే నువ్వు మాత్రం ఎవరో దగ్గర ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏంటి, మనకేం లేదని మనకేం కర్మ పట్టి అనేపాటికి ఆ అమ్మాయి అలా చూస్తే కళ్ళు దించేశాడు. ఆ తర్వాత నువ్వు నాకు హెల్ప్ఫుల్గా ఉంటావని నా ఆశ, మనం మంచి ఫ్రెండ్స్ కదా అనేపాటికి నవ్వేసి ఆ అమ్మాయి జాబ్కి రిజైన్ ఇచ్చేసింది. ఆ తర్వాత నాకు శాలరీ ఇస్తావు కదూ నీ దగ్గర జాబ్ చేస్తే అంటే, ఎప్పుడు ఎలా ఉంటాయో పరిస్థితులు తెలియదుగా అనేపాటికి బాధ అనిపించింది. తను వేరు చేసి చూస్తున్నాడు అన్నట్టుగా నళిని అనుకుందని చివుక్కుమంది మనసు. అలాగే నీకెంత కావాలో అంత తీసుకో, వద్దు మురారి, నేను ఇప్పుడు ఎంత డ్రా చేస్తున్నానో అంతా ఇవ్వు చాలు అనేసింది. ఆ తర్వాత ఇక ఆ అమ్మాయి తను కలిసి పగలనక రాత్రనక రెక్కలు ముక్కలు చేసుకొని మొత్తానికి ఒక ప్లాన్ రెడీ చేసుకున్నారు. దాని ప్రకారం వెళ్ళి అక్కడ ఉన్నది వాళ్ళ ఓన్ ల్యాండే కాబట్టి ముందు ఆ ల్యాండ్లో ఉన్నటువంటి పాత బిల్డింగ్ అంతా పడేయించారు. పడేయించిన తర్వాత పర్మిషన్లు, బ్యాంక్ లోన్లు అవి తీసుకొని తిరిగి అక్కడ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయించాడు. బిల్డర్గా అడుగు పెట్టాడు మురారి సొసైటీలోకి. మురారి కన్స్ట్రక్షన్స్ ఎలా ఉంది అని అడిగితే అదేంటి అన్నాడు. అంటే నేను నళిని కన్స్ట్రక్షన్స్ అనుకున్నాను. వద్దు మురారి కన్స్ట్రక్షన్స్ బాగుంది కదా, క్యాచీగా కూడా ఉంది అనేపాటికి మనసు గుచ్చుకుంది. తన మనసులో లేని స్థానాన్ని మిగతా వాటిల్లో నేను ఆశించట్లేదని ఆమె చెప్పినట్టుగా అనిపించి ఏమీ మాట్లాడలేకపోయాడు. ఆ తర్వాత ఆఫీస్ పెట్టుకున్నారు. పగలనక రాత్రనక నిద్రాహారాలు మాని ఆ అమ్మాయి లేకపోతే నిజంగా అసలు తన వల్ల కాదేమో. వచ్చిన ప్రతి ఒక్క క్లయింట్తో మాట్లాడే, వచ్చిన ఎవ్వరూ ఒక్క ఫ్లాట్ కూడా బుక్ చేయకుండా మాత్రం స్టెప్స్ దిగి వెళ్ళట్లేదు. ఉన్న స్టాఫ్ అందరికీ మీటింగులు పెట్టడం, వాళ్ళని ఎంకరేజ్ చేయటం, సపోర్ట్ చేయటం, వాళ్ళకి హైకలు ఇస్తామంటాం, దానికి తోడు వాళ్ళకి ప్రమోషన్లు ఇస్తామని చెప్పటం, ఆ తర్వాత ఫ్లాట్స్ బుక్ చేయమని, ఆ తర్వాత బ్రోకర్లను పెట్టడం, మార్కెటింగ్ చేయించటం,
చాలా అంటే చాలా స్పీడ్గా అలాగే చాలా తెలివిగా ఆచితూచి అడుగులు వేస్తూ ఆల్మోస్ట్ వాళ్ళు వేసిన వెంచర్లో మొత్తం ఫ్లాట్లన్నీ ఖాళీ అయిపోయే మురారి బిజినెస్లో సక్సెస్ అయ్యాడు. ఆ తర్వాత ఈసారి 2 స్టార్ట్ చేశారు, అవి అయిపోయినాయి. ఈసారి 4 స్టార్ట్ చేశారు, అవి అయిపోయినాయి. ఇక గ్రూప్ ఆఫ్ ఫ్లాట్స్ కట్టాలని ఫిక్స్ అయిపోయి ఒక పెద్ద ల్యాండ్ చూసి అందులో గ్రూప్ ఆఫ్ ఫ్లాట్స్ స్టార్ట్ చేశారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మురారితోనే ఉంటుంది నళిని. ఇక నళిని ఏం చెప్పినా మురారి కాదనేదే లేదు. ఎందుకంటే తనకన్నా చాలా అధునాతనంగా తెలివిగా చాలా ఆధునికంగా ఉంటాయి ఆ అమ్మాయి ఆలోచనలు. బిజినెస్లో కోట్లకు కోట్లు పడగలెత్తేశాడు. బెస్ట్ బిజినెస్ మ్యాన్గా అవార్డు తీసుకున్నాడు. బెస్ట్ బిల్డర్గా అవార్డు వచ్చింది. వీళ్ళ దగ్గర మనం ఏదైనా ఫ్లాట్ కొనుగోలు చేశామా అదే రాబోయే 50 ఏళ్ళకి గ్యారంటీగా ఉండేంత బాగా కడుతున్నారని. దానికి తోడు ఆ అమ్మాయి ప్రతి ఫ్లాట్లో కూడా చాలా కొత్త కొత్త అధునాతనంగా ఉండే షవర్లు, ఎక్కడికక్కడ స్పెషల్గా ఉండేటటువంటి కిచెన్ వాటితో పాటు ఆ అమ్మాయి కొనుక్కున్న వాళ్ళు మళ్ళీ ఏసీలు కొనకుండా అవి ఫిట్ చేయించడం, ఫర్నిచర్ కొనకుండా వాటిని ఏర్పాటు చేయటం. ఎవరైనా ఫ్లాట్ కొంటే చాలు కీస్ ఓపెన్ చేసి అలా ఇంట్లోకి వచ్చి పాలు పొంగిచ్చేసుకొని వ్రతం చేసుకొని ఉండే విధంగా ఆఫర్ చేయటంతో పోతే పోయింది. మళ్ళీ మనం ఇవన్నీ కొనుక్కునే బదులు 6 నెలలకు సరిపడా సరుకులు, వంట సామాను, దానికి తోడు ఇంత మంచిగా కిచెను ఇవన్నీ ఉంటే ఇంకేం కావాలి, ఫర్నిచర్లు, కబోర్డ్లు అన్నీ ఉంటాయని జనాలు ఎగబడి కొనటం మొదలుపెట్టారు. ఆల్మోస్ట్ ఈసారి గ్రూప్ ఆఫ్ అపార్ట్మెంట్స్ స్టార్ట్ చేసినా కూడా ఫ్లాట్స్ ఒక 20-30 మినహా మిగతా మొత్తం పోయినాయి. అయితే నళినికి ఆ రోజు కాస్త హెల్త్ నల్తగా ఉంది. వాళ్ళ అమ్మ నాన్నలకి చేయాల్సిన 3rd సర్జరీ కూడా కంప్లీట్ అయిపోయింది క్రితం రోజునే. డాక్టర్స్ ఏ క్షణాన్నైనా సరే వాళ్ళు స్పృహలోకి వచ్చి రికవరీ అవ్వచ్చమ్మా అంటే తనెంత బిజీగా ఉన్నా ఎంత బిజీ స్కెడ్యూల్లో ఉన్నా నళినికి తెలియకుండా రోజు వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వస్తూ ఉంటాడు మురారి. ఆ రోజున పొద్దున్నుంచి కాస్త నలతగా ఉన్న నళిని ఈవినింగ్ ఎర్లీగా మురారిని ఇంటికెళ్తాను మురారి, బాగా హెడ్ఏక్గా ఉంది అంటే నేను రానా అంటే పర్లేదు, నువ్వు ప్లాన్స్ వచ్చాయి కదా ఒకసారి రేపు న్యూ కన్స్ట్రక్షన్ కోసం ప్లాన్స్ పంపించాడుగా ఇంజనీర్, అవి చూడు అని నేను వెళ్తాను పర్వాలేదని ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిందన్న మాటే కానీ తలనొప్పి ట్యాబ్లెట్ వేసుకొని కాస్త కాఫీ తాగిన తర్వాత మురారి ఆ ప్లాన్స్ విషయంలో పడిపోతే టైమే తెలియదు. అసలు ఏంటో బయట ప్రపంచాన్నే పట్టించుకోడు. ఆకలి అనే విషయం కూడా తెలియకుండా వాటి మీదే కూర్చుండిపోతాడు. ఒట్టి వర్క్ హాలిక్ అనుకొని గబా ఆ అమ్మాయి మురారికి ఇష్టమైన వంట చేసి క్యారియర్ పెట్టుకొని ఇద్దరూ కలిసి అక్కడే తినొచ్చులే, వచ్చేపాటికి ఏ రాత్రి 11-12 అవుద్దని ముందు స్నానం చేసి ఆ దేవుడి దగ్గర దీపం పెట్టుకొని గుడికి వెళ్ళి అమ్మా నాన్నకి తగ్గాలని దండం పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని చూసి ఆ తర్వాత ఆఫీస్ దగ్గరకు వచ్చింది నళిని. కరెక్ట్గా నళిని రాబోయే 2 నిమిషాల ముందు కల్పన మురారి ఆఫీస్ దగ్గరకు వచ్చింది. ఎవరండి మీరు అని సెక్యూరిటీ అతను అడిగితే, నేను మీ సార్కి చాలా కావలసిన దాన్నిలే, అందరికన్నా కావలసిన దాన్నిరా అనేపాటికి సెక్యూరిటీ అతను అలా నుంచొని డబ్బున్న వాళ్ళకి ఇవన్నీ కామనే కదా, ఇలా ఉంపుడు గత్తెల్ని పిలిపించుకోవటం, గర్ల్స్ని పిలిపించుకోవటం కామనేనని వాడు పక్కకి జరిగిపోయాడు. ఆ తర్వాత కల్పన అలా పైకి వెళ్ళింది. నళిని ఇలా రాబోతూ ఉంటే నళిని చూసి సెల్యూట్ చేసి సెక్యూరిటీ మేడం మీరా అనేపాటికి ఏంటి అంత వింతగా చూస్తున్నావు అంటే ఏమీ లేదు మేడం, సార్ ఫ్రీగానే ఉన్నారా, స్టాఫ్ అందరూ వెళ్ళారా అంటే వెళ్ళారమ్మా, సార్ ఒక్కరే ఉన్నారు అన్న తర్వాత ఆహా అని ఇక పైకి అలా లిఫ్ట్ ఎక్కేసి వెళుతున్న నళిని వైపే టెన్షన్ పడుతూ చూస్తూ ఉండిపోయాడు వాచ్మెన్. పైకి వచ్చింది లిఫ్ట్లో. వచ్చేసరికి కల్పన గబా వచ్చింది. డైరెక్ట్గా ఎక్కడా ఆగకుండా మురారి క్యాబిన్ దగ్గరికే వెళ్ళిపోయేసరికి మురారి కూర్చొని ప్లాన్స్ చూస్తున్నవాడల్లా లేచి నిలబడ్డాడు. నిలబడేసరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని గట్టిగా కౌగిలించుకొని అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసేసి కదలనివ్వకుండా అతని పెదవుల మీద గాఢంగా ముద్దు పెడుతూ అలా కనిపించేసరికి కల్పన మురారి నళినికి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి ఒకానొక రోజు తన భర్తకి తను దగ్గర అవ్వాలనుకుంది. మెళ్ళో ఉన్న మంగళసూత్రం ముళ్ళులా గుచ్చుతున్నట్టు అనిపించింది. దాంతో అందుకే నా సెక్యూరిటీ వాడు
తన్ను చూసి మొహం అలా పెట్టాడు అనుకోనే ఇక ఆ కళ్ళల్లో నీళ్లతో వెనక్కి తిరిగి ఆ పక్కనే టేబుల్ మీద తెచ్చిన క్యారియర్ పడేసి అలా లిఫ్ట్లో కిందకి వెళ్ళిపోతే సెక్యూరిటీ తల దించేశాడు. కార్ డ్రైవ్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయింది. మనసులో లేదు. వెక్కి వెక్కి ఏడ్చింది పూజ గదిలో కూర్చొని. అలా కూర్చుండిపోయి బాధపడుతూనే ఉంది. మొగుడిని అలా చూసొచ్చిన దగ్గర నుంచే. ఇక మురారి ఒక్క తోపు తోశాడు కల్పనని వెనక్కే. ఎందుకు వచ్చావు అని అడిగాడు. నీకోసమే వచ్చాను అంది. నా కోసమా అన్నాడు. అవును, నీకోసమే వచ్చాను. నాన్న మన పెళ్ళికి ఎంత బ్రతిమిలాడినా ఒప్పుకోలేదు. నేను నీ కోసం వచ్చేద్దాం అనుకుంటే అలా పరువు తీస్తే అమ్మ నాన్న చచ్చిపోతామన్నారు. నా తర్వాత ఉన్న నా సిస్టర్కి బ్రదర్కి నేను నీతో వచ్చేస్తే పెళ్ళి అవ్వదు అన్నారు. వాళ్ళన్నది కూడా కరెక్టే కదా. నీలాంటి అనాథ వెధవని నేను పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఆ తర్వాత నెక్స్ట్ నా చెల్లి నా తమ్ముడి ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించాలి కదా. నాన్నన్న దాంట్లో తప్పేముందే అనిపించిందే. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఎవరికి చెప్పుకుంటారు? నీకు అమ్ముందా అబ్బున్నాడా? దాంతోనే నేను నాన్న చెప్పిన దానికి కరెక్టేననిపించి ముందు నేనుండి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను. అమెరికాకి వెళ్ళాను. ఎంఎస్ చేసుకున్నాను. ఎంఎస్ చేసుకొని అక్కడే జాబ్ చేస్తూ ఉండిపోయాను. ఒక అతను ప్రపోజ్ చేశాడు. కొన్నాళ్ళు లివిన్లో కలిసే ఉన్నాం. ఆ తర్వాత అతన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఈలోపు అతనికి నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ సెట్ అవ్వలేదు. సెట్ అవ్వకపోవటంతో తిరిగి ఇండియాకి వచ్చాను. ఇండియాకి వచ్చి నీ గురించి ఆరా తీశాను. నువ్వు ఇలా ప్రాపర్టీ మొత్తం తీసుకున్నావని, ఇలా బిజినెస్ పెట్టావని, సక్సెస్ అయ్యావని తెలిసిందే. దాంతో మా అన్నయ్యకి, వదినకి, అక్కకి, బావకి, చెల్లెలికి, చెల్లెల భర్తకి, తమ్ముడికి, తమ్ముడు భార్యకి అందరికీ నచ్చ చెప్పాను. నువ్వు ఇల్లరికం వస్తావని, మా అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతావని, మా వాళ్ళందరినీ కూడా నువ్వు నీ వాళ్ళు అనుకుంటావని, నువ్వు ఇక నుంచే నన్ను పెళ్లి చేసుకొని నాతోనే కలిసి ఉంటావని వాళ్ళకి చెప్పి ఆ తర్వాత వాళ్ళంతా కలిసి మా నాన్నని ఒప్పించారు. ఒప్పించిన తర్వాత మా నాన్న చూద్దాంలే నిన్ను తీసుకొని రమ్మనమన్నారు. ఇన్ని తెలిసిన నీకు నా లైఫ్లో జరిగిన మార్పులు తెలియలేదా? అవును, పెళ్ళయిందంట. ఆ పెళ్ళేమి నువ్వు ఇష్టపడి చేసుకొని ఉండవుగా. వాడున్నాడుగా మీ మేనమామ, వాడు వాడి పెళ్ళాం కలిసి నువ్వు వాళ్ళకేదో ముష్టి పడేయాలనే దాంతో దాన్నిచ్చి పెళ్లి చేసుంటారు. దానికి అమ్మా బాబులు కోమాలో ఉన్నారంటగా. కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ దేనంటగా. దానికి విడాకులు పడే ఎంతో కొంత ఎలిమని ఇచ్చేసే నువ్వు వచ్చి ముందు మా నాన్న కాళ్ళు పట్టుకొని సారీ చెప్పి మా అమ్మకి సారీ చెప్పు. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం. పెళ్లి చేసుకుంటే నువ్వు మా ఇంట్లోనే ఇల్లరికం ఉండు. ఉన్న తర్వాత బిజినెస్ కొద్దు కానీ నేను కూడా వస్తాను బిజినెస్కే. ఆ తర్వాత మా అన్నయ్య, వదిన, అక్క, బావ, తమ్ముడు భార్య, చెల్లెలు భర్త కూడా వచ్చి బిజినెస్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. ఇక నుంచి నువ్వేం చేయాలన్నా నన్ను అడిగే చేద్దు కానీ నీకు సొంత నిర్ణయాలు తీసుకోవటం ఎటు చేత కాదు కదా. నేనెటు మీ ఇంట్లో ఒక కొడుకుగా ఉండలేను కదా. నా కొడుకు స్థానం మీ నాన్న ఇవ్వలేడు కదా. ఇప్పుడు మాత్రం కొడుకు స్థానం ఇస్తాడని చెప్పానా, అల్లుడి స్థానం ఇస్తాడని చెప్పానా? ఒక అనాథగా నీకు ప్లేస్ ఇస్తాడని చెప్పాను. నా మొగుడుగా నీకు ప్లేస్ ఉంటుందని చెప్పాను. నేను నీతో అన్నాళ్ళు ఇంటిమేటెడ్గా గడిపాను. అది నువ్వు మర్చిపోలేవు. నీకు నేను అప్పుడు చాలా ప్రేమను పంచాను. ఫిజికల్గా క్లోజ్ అయ్యి స్వర్గ సుఖాన్ని ఇచ్చాను. అఫ్ కోర్స్ నువ్వు నాకు ఇచ్చావు, అది వేరే విషయం. అమెరికా వెళ్ళినప్పుడు కూడా నేను అతనితో ఇంటిమేట్ అయినా క్లోజ్ అయినా చాలాసార్లు నాకు నువ్వే గుర్తొచ్చేవాడివే. నీ అంతా వాడు నన్ను మురిపించి మరిపించలేకపోయాడని చాలాసార్లు అనుకున్నాను. నీ నుండి దూరంగా వెళ్ళిపోదామనుకున్నా. తర్వాత వాడికి నాకు టర్మ్స్ అండ్ కండిషన్స్ కుదరినప్పుడు నీ మీద జాలేసింది. నువ్వైతే అలా ఎప్పుడూ మాట్లాడలేదని, నాకెక్కడ చేయి కాలిద్దోనని నువ్వే వంట చేసే, ఎక్కడ నాకు సూది గుచ్చుకుంటుందోనని ఇంట్లో పనులు మొత్తం నువ్వే చేసినవన్నీ గుర్తొచ్చినాయి. నా అడుగులకు మడుగులొత్తే నిన్ను వదిలేసుకొని నేనెందుకు వాడిని చేసుకోవాలనిపించింది. అన్ని విధాలా ఇప్పుడు మనం సెటిల్ అయి ఉన్నాం కదా. కాబట్టే నాకు నువ్వు, నీకు నేనైతే కరెక్ట్ అనిపించింది. అందుకే వచ్చాను. సో పద బయలుదేరదాం అనే పాటికి లాగి పెట్టి కొడితే ముందు టేబుల్ మీద పడింది. టేబుల్ మీద నుంచి జుట్టు పట్టుకొని చైర్ల మీద ఈడ్చుకుంటూ వెళ్ళి మొత్తం క్యాబిన్ అంతా తిప్పి బాది పారేశాడు మురారి కల్పననే.
ఏం బ్రతుకే నీదే, ఏం మనిషివే నువ్వు, ఏం జన్మే నీదే. ఆ రోజుల్లో కాలేజీలో ఉన్నప్పుడు తెలిసి తెలియని తనమో, మెచ్యూరిటీ లేకపోవటమో, నేను పిచ్చి సన్నాసిని అవ్వటమో, నా తల్లి తండ్రి లేకపోవటమో, ప్రేమకి ముఖం వాచిపోవటమో, ప్రేమ ప్రేమ అని నా గుండె తప్పించిపోవటమో, ఒకవైపున మా మేనమామ మేనత్త వాళ్ళు నన్ను హీనంగా చూడటమో నువ్వు ఒక అపురూపం అనుకున్నాను. కానీ నువ్వు చాలా తెలివిగా నా జీవితంలో ప్రవేశించే ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకున్నావని ఆ రోజు తెలుసుకోలేకపోయాను. నీకోసం బండి కొనుక్కున్నా, నీకోసం రెడీ అయ్యా, నీకోసం సెలూన్కి వెళ్ళా, నీకోసం బట్టలు కొనుక్కున్నా, నీకోసం అనే పికప్పులు డ్రాపింగులు అవన్నీ నీ బాబుకి తెలీదా ఏంటే? నీకు లక్షల్లో నేను కట్టిన ఫీజులు తెలీదా? నీ మీద నేను నెయిల్ పాలిష్ దగ్గర నుంచి శానిటరీ ప్యాడ్ల దాకా పెట్టిన ఎక్స్పెండిచర్లు తెలీదా? కూతుళ్ళని ఊరి మీదకి బజారు వాటిల్లాగా వదిలేసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం పత్తిత్తు కబుర్లు చెప్తారే నీ బాబులాగా. నీ బాబుని అడగాలంటే 5 నిమిషాల పనే. నీలాంటి క్యారెక్టర్లెస్ దాన్ని ప్రేమించటం నాలాంటి చీప్ ఫెలో చేసిన తప్పని నన్ను నేను చెప్పుతో కొట్టుకుంటూ నేనొచ్చి నీ బాబుని షర్ట్ పట్టుకొని వాడు నా మీద చేయి చేసుకున్నందుకు వాడి వయసుకు మర్యాద ఇచ్చే తండ్రి లాంటి వాడని వదిలేసి ఊరుకున్నాను. కుక్కను కొట్టినట్టు కొట్టాలంటే నాకు 10 నిమిషాల టైం కూడా పట్టదు. పచ్చిగా మిమ్మల్ని గాలికి అచ్చుపోసి ఊరి మీదకి వదిలేశాడా ఏంటే? ఎవడున్నాడా బకరాగాడు దొరికితే వాడికి చక్కగా బ్రాకెట్ వేయండి, వేసి వాడిని ముగ్గులోకి దించండి, వాడి మీద కాలేజీ ఫీజుల దగ్గర నుంచి మీ ఎక్స్పెండిచర్లు మొత్తం లాగేయండి, అవసరమైతే వాడితో కాలు జారి కడుపులు రాకుండా జాగ్రత్తగా చూసుకొని హాస్టల్ ఫీజులు కట్టకుండా వాళ్ళ మీద పడి తినేయండి, తినేసి వాళ్ళతో ఫిజికల్ అయి శారీరక సుఖాలు తీర్చుకోండి నీ బాబే చెప్పాడా? అందుకేనా పీజీలో మన ఇద్దరం కలిసి ఉన్న 2 ఏళ్లలో మీ నాన్న ఏ రోజు రాలేదు, 4 ఏళ్ళు మనం ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నప్పుడు ఒక్కరోజు రాలేదు, మీ అక్క మీ బావని ఇలాగే చేసుకుందేంటే, మీ అన్నయ్య మీ వద్దని ఇలాగే చేసుకొచ్చాడేంటే, మీరేంటో మీ బ్రతుకులేంటో నాకు బాగా తెలుసు. మీ కాళ్ళ కింద అణిగి మణిగి ఉండాలా? నేను కష్టపడి సంపాదించుకోవటం ఏంటి, నువ్వు వచ్చి బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వటం ఏంటి, నువ్వు విడాకులు ఇమ్మంటే నా పెళ్ళానికి నేను విడాకులు ఇవ్వటం ఏంటి, నాకు నీ బాబు కొడుకు స్థానం ఇవ్వలేడు, అల్లుడి స్థానం ఇవ్వడు, అనాథన కాబట్టి ఒక మూల నాకంటూ నీ మొగుడిగా పడుండే స్థానాన్ని ఇస్తారా మీరు? కేరా ప్లాట్ఫామ్ అనుకుంటున్నారా, ఫుట్పాత్ అనుకుంటున్నారే నన్ను? నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు కూడా నాకు బాగానే జ్ఞానాన్ని ప్రసాదించాడు. మంచో చెడో నన్ను పెంచినందుకు వాళ్ళు నా నుంచి 2 కోట్లు తీసుకున్నా, అన్నాళ్ళు నా మీద పడి తిన్నా, నా జీవితంలోకి దేవత లాంటి నల్లిని పంపించారు. తనొచ్చిన తర్వాత ఒక ఆడదాని విలువ తెలుసుకున్నాను, భార్య విలువ తెలుసుకున్నాను. నీలాగా ఒక మగాడి మీద పడి హక్కున్నా అర్హతున్నా తను ఏ రోజు నన్ను కోరిక తీర్చమని అడగలేదు. తనే లేకపోతే ఈరోజు ఈ బిజినెస్ లేదు, ఈ మురారి లేడు. నా ఒంట్లో బాగోపోతే అమ్మలా చూసుకుంటుంది, వండి పెట్టుద్ది, దేవతలా చూసుకుంటుంది, ప్రతి క్షణం నాకు సలహాలు ఇస్తుంది. నాకన్నా ఎక్కువ తన్ని కష్టపడితేనే ఈ బిజినెస్ నిలబడింది. వాళ్ళమ్మ నాన్న కోమాలో ఉన్నారు, పోతారా? తనకు ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోవాలా? వాళ్ళు దేవుళ్ళు లాంటి వాళ్ళు రేపో మాపో కోలుకుంటారు. కోలుకున్న తర్వాత నాకు వాళ్ళ అమ్మా నాన్నలు అవుతారనే నమ్మకం ఉందే. తను నా భార్య, ఇవాళ కాకపోతే రేపైనా తన కాళ్ళు పట్టుకొని నేను చేసిన తప్పుకి ఆల్మోస్ట్ తను నా జీవితంలోకి వచ్చాక నీ జ్ఞాపకాలు ఫేడ్ అయిపోయి నువ్వెప్పుడో సచ్చావు నా జీవితంలో నుంచి పొయ్యే. తనకు నేను దగ్గర అవ్వాలనుకుంటున్నాను, తనతో స్వర్గ సుఖాలు చవి చూడాలనుకుంటున్నాను. ఒక భర్తగా తనకి దగ్గరై ఒక భార్యగా తనకి నా గుండెల్లో స్థానం ఇవ్వాలనుకుంటున్నాను. రేపు నాకు బిడ్డలు పుడతారు, నేను నా భార్య నా పిల్లలు తల్లిదండ్రులు లాంటి నా అత్తామామలు నాకు ఒక కుటుంబం ఉంటుంది. నేను కష్టపడి మీ అందరికీ నా సంపాదన నా ఆస్తిపాస్తుల మీద హక్కులు కల్పించి నేనెందుకు మీకు దాసోహం అని పడుండాలే? మొత్తం నా ఆస్తంతా దిగదిందామనుకున్న నా మేనమామకి వాడి పెళ్ళానికే నేనంత ఇవ్వలేదు. నిన్ను ప్రేమించి ఒక తప్పు చేశాను, నీతో ఫిజికల్ అయి మరో తప్పు చేశాను. నిన్ను దేవతలా కొలిచి గుండెల్లో పెట్టుకొని ఆరాధించి నీ బాబు దగ్గరకు వచ్చి అవమానాలు పడే నా కులం నీ కులం ఒకటి కాదు కదే. మరి నాతో పడకెలా పంచుకున్నావు? నా కులం నీ కులం ఒకటి కాదు కదే. మరి నా రూపాయి ఎలా తిన్నావు? మరి నన్ను ఎలా పెళ్లి చేసుకుందాం అనుకున్నావు? అవునులే, వాటన్నిటికీ
కులాలు అడ్డురావు కదా, పెళ్ళనే పాటికి అడ్డొచ్చేస్తాయి. అప్పుడు అనాథనే ఇప్పుడు అనాథనే కదే నేను. మరి మీ నాన్నకు బలగం కావాలి, బంధుజనం కావాలి, నాకెవరూ లేరు కదా, నేనేం తప్పు చేశానని నీ బాబు కాళ్ళు పట్టుకోవాలి. నీలాంటి వేశ్యలే వెళ్ళి 100 మంది కాళ్ళు పట్టుకోవాలేమో. నీకు బీటెక్కి ఎంటెక్కి నేను ఎంఎస్కి ఇంకో బకరాగాడు, అక్కడి నుంచి జాబ్లో మొత్తానికి వాడిని వాడేసి ఉంటావు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నేను కెరీర్ పరంగా డెవలప్ అయ్యానని తెలిసి మళ్ళీ తెలివితేటలతో ఇక్కడికి వచ్చావు. మీ అందరూ కలిసి చేసుకున్న గూడు పుఠాని ఏంటంటే, నేనైతే అనాథగాడిని కదా, నన్ను తొక్కేయొచ్చులే, ఒకప్పుడు నిన్ను ప్రేమించాను కదా, నీతో ఫిజికల్ అయ్యాను కదా, నీ అందచందాలు నాకు ముష్టేస్తూ నువ్వు క్యాలిక్యులేట్ చేసుకున్నావన్నమాట. వాడితో నువ్వు పక్క పంచుకొని సుఖపడి వాడు పెద్ద మగాడా నేను పెద్ద మగాడినా, వాడెక్కువ సుఖపెట్టాడా నేను ఎక్కువ సుఖపెట్టానా అని వాడు తుక్కురేక కొట్టుంటాడు. దాంతో నీ క్యాలిక్యులేషన్ రాంగ్ అయిపోయి ఉంటుంది. ఎక్కడి నుంచి మొత్తం నీ ఫ్యామిలీనంతా ఈదాలి కదా, ఎవడైనా నిన్ను భరించేవాడు. నీతో పాటు నీ అక్కకి చెల్లెలకి డ్రెస్సులు కొంటావు. నేను బట్టలు షాపింగ్ అక్కర్లేదన్నా సరే నాకు చేయిస్తూ నీ బాబుకి నీ అన్నకి నీ తమ్ముడికి షాపింగ్ చేయించుకొని తీసుకెళ్తావు. పనిలో పని మీ అమ్మ మా అమ్మ లాంటిదని కళ్ళబొల్లి మాటలు చెప్పి మీ అమ్మకి గడుపుకి వెళ్ళిపోతావో. ఏం బ్రతుకులే మీవే. మళ్ళీ నీ బతుక్కి నువ్వు తిరిగి రావటం, ఏదో పెద్ద లెజెండ్ లాగా కాలు మీద కాలేసుకొని కూర్చోవటం, వచ్చి రాగానే పెళ్ళైన మగాడని ఆలోచించుకోకుండా హగ్గులు చేసుకొని నువ్వు మూతి ముద్దులు పెట్టంగానే ముడిసిపోయి దేవతలాంటి నా భార్యను వదిలేసి నీతో రావటానికి నేను ఇదివరకటి మురాడిని కాదే, నేను మనిషిగా మారాను. ఇప్పుడు మళ్ళీ కనిపిస్తే చెప్పుతో కొడతానని సెక్యూరిటీ అతన్ని పిలిచి, దీన్ని ఇంకోసారి నువ్వు ఆఫీసులోకి రాణిస్తే నీ జాబ్లో నువ్వు ఉండవరా అనేపాటికే నువ్వు నేను కలిసి ప్రేమించుకున్న క్షణాలు, కలిపి గడిపిన క్షణాలు మర్చిపోయావా మురాడి? నేను లేకుండా నువ్వు హ్యాపీగా ఉండలేవు. చచ్చా, నువ్వెప్పుడో నా దృష్టిలో చచ్చావో. ఎప్పుడైతే నల్ని నా లైఫ్లోకి వచ్చిందో నువ్వు నా లైఫ్లోకి లేవు. ఒక విషయం చెప్పమంటావా, నీలాంటి వాళ్ళు చాలామంది అబ్బాయిల్లోకి అమ్మాయిలు, అమ్మాయిల లైఫ్లోకి అబ్బాయిలు రావటం సహజం. అలా వచ్చిన మోసం చేసి ద్రోహం చేసి వెళ్ళిపోయే నీలాంటి వాళ్ళు వాళ్ళ జ్ఞాపకాల్లో కూడా ఉండరు. నువ్వు క్యాలిక్యులేటెడ్ పర్సన్వే. నీలాంటి చీప్ దాన్ని నా పెళ్ళాంతో పోల్చలేను, అందుకే అనట్లేదు. గెంటైరా దీన్ని బయటికి అని అక్కడి నుంచి మురారి బయటకు వస్తూ క్యారియర్ చూసి మ్యామ్ వచ్చారా? వచ్చారు సార్. ఎప్పుడు ఈ మేడం వచ్చిన 2 మినిట్స్కే వచ్చారు, ఏంటో బాధగా వెళ్ళిపోయారు సార్ అనేపాటికి ఏ సిచ్యువేషన్లో చూసిందో ఏంటో అని హడావిడిగా ఇంటికి బయలుదేరి వెళ్ళేసరికి నళిని అప్పటికే బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోబోతుంటే చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. వదులు అందే. ఎక్కడికి వెళ్ళేది నువ్వు అంటే, నేను వెళ్ళిపోతాను మురారి, ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు. లాగి చెంప మీద కొడితే దవడ పగులుద్దే, ఆ హక్కు కూడా నాకుంది తెలుసా అనేపాటికి ప్లీజ్ నన్ను వదిలే అనేంది. అనేసరికి గట్టిగా పట్టుకొని ఆమెను కౌగిలించుకొని పెదవుల మీద ముద్దు పెట్టి మొహం నిండా ముద్దులు పెట్టి దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకొని ముందు కూర్చో నువ్వు అనేపాటికి షాక్లో కూర్చుండిపోయింది. అసలు ఏం జరిగిందో వినని ఆమె ఒళ్ళో తలపెట్టుకొని జరిగింది మొత్తం చెప్పాడు. నువ్వు నన్ను అంత ప్రేమించావా అంటే, పిచ్చిదానా నీకో విషయం చెప్పమంటావా, ప్రేమ అనేది అప్పుడే ఇంటర్ అయిపోయి బీటెక్కి వెళ్ళిన నాకు నిజంగా ఒక ఆడది పంచితే ఎలా ఉంటుందో తెలియదురా. అమ్మ లేదు, నాన్న లేడు, నానే వాళ్ళు ఎప్పుడు ప్రేమను పంచలేదు. దాంతో అది నాకు ఒక దేవతలా ఆ రోజు కనిపించిన మాట నిజం. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత నేను నిన్ను ఇన్నాళ్ళు దూరం పెట్టే తప్పు చేశానని నీ క్లోజ్ అవుదామని తప్పించిపోతోంది నా హృదయం. అలాంటిదే నేనెందుకురా దాన్ని మళ్ళీ నా లైఫ్లోకి రాణిస్తాను. పోయిన మా అమ్మ నాన్నల మీద ఉన్న నీ మీద నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నువ్వు తప్ప నా జీవితంలో ఎవరు ఉండరు అని ఆ అమ్మాయిని కౌగిలించుకొని ఇద్దరు ఇంటిమేట్ అయి క్లోజ్ అయ్యి ఆ తర్వాత హనీమూన్కి కూడా వెళ్ళొచ్చారు. మురారి ఇక లాస్ట్ సర్జరీలు కూడా అయిపోయినాయి కాబట్టి ఎప్పుడు రికవరీ అవుతారు అని అడిగితే డాక్టర్స్ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు ఇచ్చిన ఫలితమో ఏమో కానీ నళిని వాళ్ళ అమ్మ నాన్న ఒక రోజున కోమాలోంచి కోలుకున్నారు. ఆ అమ్మాయి మోకాళ్ళ మీద కూర్చొని ఏడ్చిన ఏడుపు హాస్పిటల్ దద్దరిల్లిపోయింది. ఒక 6 నెలలకి వీల్ చైర్లోకి వచ్చి 1 సంవత్సరానికి మెల్లమెల్లగా నడుస్తూ 2 ఏళ్లకి నార్మల్ మనుషులయ్యే మురారి ఏమంటా అన్నాడో అలాగే నళిని అమ్మా నాన్నలు తనకు అమ్మా నాన్నలు అయ్యారు. ఆ అబ్బాయితో మామగారు కబుర్లు చెప్తూ అత్తగారు అవి ఇవి అని వండి పెడుతూ అల్లుడిని ప్రేమగా ఒక కన్న తల్లిలా ఆవిడ కన్న తండ్రిలా ఆయన చూసుకుంటూ పోయిన మురారి తల్లిదండ్రులు సుగుణ యుగంధర్లకి పెద్ద పెద్ద ఫోటోలు చేయించి అన్న సంతర్పణలు వాళ్ళకి ఆబ్దికాలు
కర్మలో ఆ రోజున భాస్కర్రావు వాళ్ళు చేయించలేదు కాబట్టి ఇప్పుడు మురారితో చేయించి వాళ్ళ ఆత్మకి శాంతిని కలిగించారు. ఆ తర్వాత వీళ్ళు ఒక 5 ఏళ్ల దాకా పిల్లల్ని కనకూడదని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తూ 5 సంవత్సరాల తర్వాత నళిని ప్రెగ్నెంట్ అయి ఫస్ట్ ఒక బాబు తర్వాత ఒక పాప పుట్టే హ్యాపీగా ఆ పిల్లల్ని నళిని వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటూ మురారి నళిని బిజినెస్కి వెళ్ళొస్తూ వాళ్ళ జీవితం సంతోషంగా 3 పువ్వులు 6 కాయలుగా భార్యాభర్తల అనుబంధాన్ని ఎవరు వేరు చేసి ఎవరు కాదనగలరో అలా వాళ్ళ జీవితాలు సంతోషంగా గడిచిపోతూ ఆ రోజు మురారి బయటికి గెంటేసిన తర్వాత వెళ్ళిన కల్పన వెళ్ళి పుట్టింట్లో జరిగిన విషయం చెప్తే ఇండియా నుంచే అమెరికా వెళ్ళిన ఒకటి సంబంధం తెచ్చాడు. కల్పన వాళ్ళ నాన్న వాడిని పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళిన తర్వాత ముందు 2 సంవత్సరాల్లో వాడు ఒక 3 కనేశాడు. ట్విన్స్ ప్లస్ ఒకళ్ళు కన్న తర్వాత వాళ్ళ చెల్లెలు అక్క ఇండియాలో ఉన్నోళ్ళని సెటిల్ చేసి వాళ్ళ అమ్మ నాన్నల్ని అమెరికా పిలిపించుకొని వాడే తమ్ముళ్ళు 2 అక్కడికే పిలిపించి ఎంఎస్ చేయించి వాళ్ళకి జాబ్లు ఇప్పించి అక్కడ ఇల్లు కొనుక్కొని అక్కడ కారు కొనుక్కొని కల్పన ఇప్పుడు ఇంట్లో పని మనిషి అయిపోయిందే. అత్త మామ వచ్చేళ్తూ తోడుకోడళ్ళు వాళ్ళకి తనే వంట చేసి పంపిస్తూ ఆడపడుచు వాళ్ళ మొగుళ్ళు కూడా వచ్చి ఎంఎస్ చేస్తే తన మొగుడే వాళ్ళకు కూడా డబ్బులు కడుతూ వాళ్ళకి ఇళ్ళు వాకిళ్ళు కొనిపెడుతూ పతియే ప్రత్యక్ష దైవము అనుకొని బ్రతుకుతూ తన పుట్టింటి వాళ్ళకి ఫోన్ చేయాలన్నా మొగుడు పర్మిషన్ ఉండాలి. ఇండియాకు వాళ్ళు రానివ్వరు. వీళ్ళమ్మ నాన్నల్ని అక్కడికి వస్తే వాళ్ళు కోరుకున్నాడుగా కల్పన వాళ్ళ నాన్న అనాథలకు ఇవ్వకూడదు, పెద్ద బలగం ఉండాలి, మంది మార్బలం ఉండాలని. అలాంటి ఫ్యామిలీలోకి వెళ్ళి వీడిని నేను పెళ్లి చేసుకొని ఎంత తప్పు చేశానో మురారిని పోగొట్టుకొని జీవితంలో ఎంత పెద్ద పొరపాటు చేశానని రోజు కుక్క బతుకైపోయింది కల్పనదే. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ అని ఎవరు బతుకుల్ని ఎవరు మార్చగలరో తన పుట్టింటి వాళ్ళందరినీ తెచ్చి చూసుకోవాలనుకున్న తన కళ్ళైపోయి జీతం మొత్తం మొగుడు వాళ్ళ కిందకే వెళ్ళిపోతూ నోరెత్తితే వాళ్ళు కుక్కను కొట్టినట్టు కొడుతూ జీవితం అలా గడిచిపోవటం తప్ప చేయగలిగింది ఏమీ లేక బ్రతుకుని అలా వెళ్ళదీస్తూ వెళుతోంది కల్పన. ఈ మొత్తానికి ఈ భార్యాభర్తల అనుబంధం 100 ఏళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో కలుసుకుందాం. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.